Hello everyone, welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. How are you all doing? Ela unnaranta? Good evening Priya, good evening Ramya, good evening Akila. Hi Akila, good evening. Hi Harshi, good evening Harshi. So how are you all doing? So we are back yet with one another session. Just a moment. I have some noise. Yes. Now it's absolutely fine. Good evening, Akila. Hi, Durga. Good evening, Durga. Hi, Bhavana. Good evening. Hi, Varshini. Good evening. So we are back with yet one another amazing session. So we have started already optical isomerism. So in optical isomerism lo we started first understanding about various compounds. Okay, so in particular session lo we'll try to understand what exactly is the essential parameter for optical activity. సో అసలు ఆప్టికల్ ఐసోమెరిజం ఎప్పుడు చూపిస్తుంది అంటే బేసికల్గా ఒక కాంపౌండ్ అనేది ఆప్టికల్ యాక్టివిటీ చూపించినట్లయితే దెన్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ విల్ షో ఆప్టికల్ ఐసోమెరిజం. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక ఆప్టికల్ ఐసోమెరిజం గురించి మాట్లాడేదానికి ముందు ఫస్ట్ ఆప్టికల్ యాక్టివిటీ గురించి మనం మాట్లాడాలి. సో ఈ ఆప్టికల్ యాక్టివిటీ గురించి మనం డిస్కస్ చేస్తూ ఫస్ట్ అయితే ఒక 3D మాలిక్యూల్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం, రైట్? And then we went on to understand what is a chiral center, what is a stereo center, and what is a geometrical center, right? Hi Chari, good evening Chari. Hi Blood Gaming, hi. I'm awesome. How are you? How are you doing? Okay, so fine. First, మీరు గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఎందుకంటే దట్ విల్ హెల్ప్ అస్ రీచ్ అవుట్ టు లాట్ ఆఫ్ అదర్ ఆడియన్స్. ఎంతోమంది దెర్ ఈస్ సమ్ వన్ హూ ఈస్ లుకింగ్ టు లెర్న్ ఆర్గానిక్, ఓకే, అండ్ హూ ఈస్ విల్లింగ్ టు లెర్న్ ఆర్గానిక్. సో ఎక్కడో దే డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ సోర్స్ అండ్ దే మైట్ బీ willing to know if there is someone who could teach them, guide them or in terms of learning organic. So it would be seriously awesome if you can share it with them. ఎందుకంటే that is the only way to reach others. Okay, and at the same time, as you know, we have a telegram channel. మీరు కనుక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వనట్లయితే జాయిన్ అవ్వండి, బికాస్ ఆన్ ఏ డైలీ బేసిస్ మన నోట్స్ ప్రతి ఒక్కటి కూడా మనం టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం, రైట్? హాయ్ సుహర్షిత, గుడ్ ఈవినింగ్. సుహర్షిత, haven't seen you for few sessions. కొన్ని సెషన్స్ ఐ బిలీవ్ యు ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఫ్యూ సెషన్స్, అవునా? హాయ్ నోవెల్, గుడ్ ఈవినింగ్. హాయ్ ప్రియా, హర్షిత, పల్లవి, గుడ్ ఈవినింగ్ పల్లవి. సో లెట్స్ స్టార్ట్ విత్ టుడేస్ సెషన్, రైట్? సో మనం ఫస్ట్ సెషన్లో, ప్రీవియస్ సెషన్లో మనం అర్థం చేసుకునేది ఏంటంటే కైరల్ సెంటర్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. సో ఈ కైరల్ సెంటర్ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ 4 డిఫరెంట్ గ్రూప్స్ అన్న విషయాన్ని అయితే మనం అర్థం చేసుకున్నాం. సో బేసికలీ దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కైరల్ సెంటర్. ఓకే, సో దీన్ని ఎందుకు డిఫైన్ చేయాల్సింది వచ్చింది అంటే ఇఫ్ యు ఆర్ నోటీసింగ్ సంథింగ్ హియర్. సో ఒక కార్బన్ ఉందనుకోండి, ఇది మన కార్బన్. సో ఈ కార్బన్కి లెట్స్ సే దెర్ ఇస్ ఎ గ్రూప్ ఏ అనే ఒక గ్రూప్ బాండ్ అయింది, బి అనే ఒక గ్రూప్ బాండ్ అయింది, ఇక్కడ సి అండ్ ఇక్కడేమో డి. ఓకే, సో ఇలా అయితే మనకు 4 గ్రూప్స్ బాండ్ అయ్యాయి. సో బేసికల్గా ఇది ఒక కైరల్ సెంటర్, మనకు తెలిసిన విషయమే. ఓకే, ఒకవేళ మనం 2 గ్రూప్స్ని ఎక్స్చేంజ్ చేసామనుకోండి, సో ఇక్కడ వీటిలో ఒక కైరల్ సెంటర్లో 2 గ్రూప్స్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు మనకు గనుక కాన్ఫిగరేషన్ మారుతుందా? ఎస్, అబ్సల్యూట్లీ మారుతుంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేసామనుకోండి. సో ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? సో అంటే డీని తీసుకెళ్ళి ఇక్కడ, సో ఈ 2 గ్రూప్స్ని మనం ఎక్స్చేంజ్ చేసాం. సో ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేసినప్పుడు సో ఇక్కడేమో మనకు సి వస్తుంది, వెరాస్ ఇక్కడేమో ఏ వస్తుంది, అండ్ దెన్ హియర్ యూ హ్యావ్ డి, హియర్ యూ హ్యావ్ సి, వెరాస్ హియర్ యూ హ్యావ్ బి. అంతే కదా? సో ఇది బేసికలీ ఒక టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ మనందరికీ తెలుసు. ఓకే, సో నౌ ఇఫ్ యూ నోటీస్ సంథింగ్ హియర్,
సో ఇక్కడ నేను ఏం చేశాను, ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేశాను. ఓకే, డూ యూ థింక్ దిస్ అండ్ దిస్ బోత్ ఆర్ సేమ్? ఒకటి గమనించండి. సో ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే, సో ఇఫ్ యూ రొటేట్ దిస్, ఓకే, ఒకవేళ ఈ బి పొజిషన్కి డీని తీసుకొచ్చారనుకోండి, అంటే లెట్స్ సే ఈ బాండ్ని కానీ మనం కానీ రొటేట్ చేసామనుకోండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక బాండ్ని కానీ రొటేట్ చేసినప్పుడు, అంటే ఒక పర్టికులర్ బాండ్ని మనం రొటేట్ చేసినప్పుడు ఇట్ విల్ నాట్ చేంజ్ ద కాన్ఫిగరేషన్ అనే విషయాన్ని అయితే నేను మీకు ప్రీవియస్ సెషన్లో చెప్పాను. వాట్ డిడ్ ఐ టెల్ యూ? ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ నోట్. ఓకే, rotation will not change the configuration అని అయితే నేను చెప్పాను. చేంజ్ ద కాన్ఫిగరేషన్ అని మీకు ప్రీవియస్ సెషన్లో నేనైతే చెప్పాను కదా. సో ఒకవేళ దీన్ని కానీ ఇలా రొటేట్ చేసామనుకోండి, సో ఇప్పుడు ఏం జరుగుతుంది, డి విల్ గో టు దిస్ పొజిషన్, సో సి విల్ గో టు దాట్ పొజిషన్. అంటే దీన్ని రొటేట్ చేయడం వల్ల మనకు వచ్చే కాంపౌండ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ సి అయినట్లయితే ఇక్కడ ఏ ఉన్నట్లయితే బి విల్ కమ్ టు దిస్ పొజిషన్, వెరాస్ డి విల్ కమ్ టు దిస్ పొజిషన్, ఇక్కడికేమో సి వస్తుంది, అంతే కదా. కానీ ఇక్కడ చూడండి, బి ఇక్కడ ఉన్నప్పుడు డి ఎక్కడుంది, ఇటు సైడ్ ఉంది, కరెక్ట్. కానీ ఇక్కడ చూసినట్లయితే ద ఓరియంటేషన్ ఇస్ డిఫరెంట్. సో ఈ రెండిటికి కూడా డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అయితే ఉంటాయి. ఓకే, సో వెన్ ఎవర్ ఐఎమ్ ఇంటర్చేంజింగ్ టూ గ్రూప్స్, interchanging two groups, that is leading to the formation of a new compound like this. Avuna? So now that is the reason you have to learn to differentiate this compound and differentiate that compound. అంటే ఈ రెండింటిని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అనే విషయాన్ని అయితే మనం ఈ పర్టికులర్ సెషన్లో నేర్చుకుంటాం. అర్థమైందా? ఇక్కడ 4 సేమ్ గ్రూప్సే, ఇక్కడ కూడా 4 సేమ్ గ్రూప్సే, కానీ వీటి యొక్క కాన్ఫిగరేషన్ అయితే మారిపోయింది. అర్థమైందా? సో ఎలా కాన్ఫిగరేషన్ మారిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ నేను కనుక ఇఫ్ దిస్ ఇస్ బిలో ద ప్లేన్ అన్నాను అనుకోండి, లైక్ దిస్, ఓకే, హియర్ బి వాస్ బిలో ద ప్లేన్, సో హియర్ సి ఇస్, ఓకే, సో ఇవి రెండు ఆన్ ద ప్లేన్ అనుకున్నాను అనుకోండి. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్, దిస్ హ్యాస్ ద, here this is above the plane, correct. So ఇప్పుడు దీన్ని రొటేట్ చేయడం వల్ల A and C are on the plane, whereas D is above the plane, D has become above the plane, and B అయితే it is below the plane. Understood? సో ఇక్కడ దీని యొక్క కాన్ఫిగరేషన్ చూడండి, ఇక్కడ C ఏమో అబోవ్, అక్కడేమో ఆన్ ద ప్లేన్, ఇక్కడ డి ఏమో ఆన్ ద ప్లేన్, అక్కడేమో అబోవ్ ద ప్లేన్. సో బికాస్ ఆఫ్ దిస్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్. సో ఈ కాన్ఫిగరేషన్ మనం ఎలా తెలుసుకోవాలి? వాట్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ దేర్ కాన్ఫిగరేషన్? అంటే ఈ పర్టికులర్ మాలిక్యూల్కి ఒక పేరు ఇవ్వాలి, ఈ పర్టికులర్ మాలిక్యూల్కి ఒక పేరు ఇవ్వాలి. ఆ పేరు మనం ఎలా ఇస్తామనే విషయాన్ని మనం ఈ పర్టికులర్ సెషన్లో అయితే తెలుసుకుంటాం. ఓకే, సో దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎ కైరల్ సెంటర్. ఓకే, సో డిఫరెంట్ మెథడ్స్ ఏంటంటే, వన్ కాన్ఫిగరేషన్ ఇస్ నోన్ యాజ్ డిఎల్ కాన్ఫిగరేషన్. డిఎల్ కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం. ఒక కాన్ఫిగరేషన్ ఏమని పిలుస్తాం? డిఎల్ కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ రెండింటిని మనం డిఫరెన్షియేట్ చేయడానికి, ఎప్పుడైతే మనం ఇలా ఎక్స్చేంజ్ చేయడం వల్ల దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్. సో ఈ రెండింటిని మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి. ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే యూజింగ్ డిఎల్ కాన్ఫిగరేషన్. దట్ ఈస్ వన్. And similarly you have ET configuration, అంటే దీన్ని ఎరిథ్రోథ్రయో కాన్ఫిగరేషన్ అని కూడా మనం పిలుస్తాం. ఓకే, అండ్ ద అదర్ వన్ we have is RT. What is it? RT configuration. అంటే R అంటే సారీ RS configuration, not RT. This is rectus and sinister configuration. అర్థమైందా? Is this clear? So ఈ మూడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ గురించి అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్. తర్వాత ఇవి తెలుసుకున్న తర్వాత దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. అంటే బేసికల్గా ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ, నాట్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ,
ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ. సో ఒక పర్టికులర్ మాలిక్యూల్ ఆప్టికల్ యాక్టివిటీని ఎలా చూపిస్తుంది, సో ఏ పర్టికులర్ మాలిక్యూల్ అయితే ఆప్టికల్ యాక్టివిటీని చూపిస్తుంది అనే విషయాన్ని మనం ఈ ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీని ఒక పర్టికులర్ మాలిక్యూల్లో తెలుసుకుంటే ఈ పర్టికులర్ మాలిక్యూల్ ఆప్టికల్ యాక్టివిటీని చూపిస్తుందా లేదా అని అయితే మనం చెప్పచ్చు. సో వాటి గురించి అయితే మనం ఈ పర్టికులర్ సెషన్లో అర్థం చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎ కైరల్ సెంటర్, దాంతో పాటుగా ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ. సో ఈ ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీలో మళ్ళీ మనకు మూడు వాటి గురించి చదువుకుంటాం. ఒకటి ఏంటంటే యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అండ్ సెంటర్ ఆఫ్ సిమెట్రీ. ఈ మూడిటి గురించి అయితే మనం తెలుసుకుంటాం. సో ఈ మూడు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం నేర్చుకోబోయే వాటిలన్నిటిని ఉపయోగించి ఒక పర్టికులర్ మాలిక్యూల్ అనేది మనకు ఆప్టికల్ యాక్టివిటీని చూపిస్తుందా చూపించదా అనే విషయాన్ని అయితే మనం డిసైడ్ చేస్తాం. ఓకే, సో అది తెలుసుకున్న తర్వాత దెన్ వి విల్ టాక్ అబౌట్ ఆప్టికల్ ఐసోమర్స్, రైట్? సో దట్ మీన్స్ ఇట్ విల్ బి ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో ఫస్ట్ థింగ్ లెట్స్ ట్రై టు లెర్న్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ డిఎల్ కాన్ఫిగరేషన్. ఏంటిది డిఎల్ కాన్ఫిగరేషన్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక స్ట్రక్చర్ని మనం ఇక్కడ ఫిషర్ ప్రొజెక్షన్లో డిస్క్రైబ్ చేస్తాం. ఇన్ విచ్ ఫిషర్ ప్రొజెక్షన్లో మనం డిస్క్రైబ్ చేస్తాం. సో ఇన్ ద ఫిషర్ ప్రొజెక్షన్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్? ఒకటేంటంటే మనకు ద కార్బన్ చైన్ మస్ట్ బి వర్టికల్. అవునా? కార్బన్ చైన్ మస్ట్ బి వర్టికల్. సో వర్టికల్గా కార్బన్ చైన్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇక్కడ నేను ఇలా రాశాను అనుకోండి, ఇక్కడ CH3 గ్రూప్ ఉందనుకోండి. ఓకే, సో ఇక్కడ ఒక CH3 గ్రూప్ ఉందనుకోండి, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉందనుకోండి, ఇక్కడ క్లోరిన్ ఉందనుకోండి. సో బేసికల్గా ఇది ఒక ఫిషర్ ప్రొజెక్షన్ ప్రకారం ఈ హైడ్రోజన్ CH3 ఆర్ అబోవ్ ద ప్లేన్, వెరాస్ CH3 Cl ఆర్ బిలో ద ప్లేన్. అంతే కదా, ఇవి రెండు బిలో ద ప్లేన్, బోత్ ఆఫ్ దిస్ ఆర్ అబోవ్ ద ప్లేన్. ఓకే, సో మనకు తెలిసిన విషయం ఏంటి? కార్బన్ చైన్ మస్ట్ బి వర్టికల్. సో కార్బన్ చైన్ ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే ఇలా ఉంది కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి? యూ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ఈ కార్బన్ చైన్ వర్టికల్కి వచ్చేలా చేయాలి. సో అది ఎలా చేయొచ్చు? రొటేషన్ ద్వారా చేయొచ్చు. అంటే ఒకవేళ నేను కనుక సో ఈ పర్టికులర్ సెంటర్, ఓకే దిస్ ఇస్ ద సెంటర్, సో ఇక్కడ ఈ పర్టికులర్ బాండ్ కానీ రొటేట్ చేశాను అనుకోండి, లెట్స్ సే ఐఎమ్ రొటేటింగ్ దిస్. సో దీన్ని కానీ రొటేట్ చేయడం అంటే సో అంటే ఇఫ్ ఐ రొటేట్ ఇట్ లైక్ దిస్, సో ఇది అబోవ్ ప్లేన్. సో ఇప్పుడు నేను దీన్ని ఇలా రొటేట్ చేశాను అనుకోండి, ఈ డైరెక్షన్లో దీన్ని ఈ పర్టికులర్ సెంటర్ని రొటేట్ చేశాను. సో ఇది రొటేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? నాకు హైడ్రోజన్ అనేది CH3 పొజిషన్కి వెళ్ళిపోతుంది. అవునా? సో ఇక్కడ మనం గమనించినట్లయితే CH3 ఇలానే ఉంటుంది, మనం దీన్ని రొటేట్ చేస్తున్నాం. సో రొటేషన్ విల్ నాట్ చేంజ్ ద కాన్ఫిగరేషన్. ఇంతకుముందే రాసుకున్నాం. ఇదైతే మీకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రొటేషన్ అనేది మనకు కాన్ఫిగరేషన్ని మార్చదు. అంటే ఈ మాలిక్యూల్లో ఏ కాన్ఫిగరేషన్ అయితే ఉంటుందో ఈ కాన్ఫిగరేషన్, ఇది ఈ పర్టికులర్ మాలిక్యూల్ నేను రొటేట్ చేయడం వల్ల ఈ మాలిక్యూల్ యొక్క కాన్ఫిగరేషన్ అయితే మారదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ మాలిక్యూల్ కాన్ఫిగరేషన్ వచ్చి D కాన్ఫిగరేషన్ అనుకుందాం. సో దీనికని నేను రొటేట్ చేసినప్పటికీ కూడా ఈ మాలిక్యూల్లో D కాన్ఫిగరేషన్ ఉంటుంది. కాన్ఫిగరేషన్ అనేది మారదు. అసలు ఇది ఎలా కనుక్కుంటాం అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, సో ఇప్పుడు దీన్ని రొటేట్ చేసిన దానివల్ల ఏం జరిగింది? క్లోరిన్ ప్లేస్కి CH3 వస్తుంది, అలానే హైడ్రోజన్ ప్లేస్కి ఇక్కడ క్లోరిన్ వెళ్తుంది, ఇక్కడికి ఏం వెళ్తుంది? హైడ్రోజన్ వెళ్తుంది. సో అంటే ఈ ఫస్ట్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. ఇప్పుడు మనం కార్బన్ ఈజ్ ఆన్ ద సేమ్ ప్లేన్, దిస్ ఇస్ సాటిస్ఫైడ్. సో ఇప్పుడు మీరు ఈ డిఎల్ కాన్ఫిగరేషన్ని ఇక్కడ అప్లై చేయొచ్చు. అర్థమైందా? సో నౌ యూ కెన్ అప్లై ద డిఎల్ కాన్ఫిగరేషన్ హియర్. కానీ దీనికంటే ముందర ఈ కాన్ఫిగరేషన్ అనేది మనం ఇక్కడ అప్లై చేయాలి అని అంటే యూ మస్ట్ హ్యావ్ ఏ కైరల్ కార్బన్. సో మనకు యూ మస్ట్ హ్యావ్ కైరల్ కార్బన్, అంతే కదా. మనం కాన్ఫిగరేషన్ ఆఫ్ కైరల్ కార్బన్ గురించి మాట్లాడుతున్నాం. అసలు కైరల్ కార్బన్ లేదంటే ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు వాడతాం? మస్ట్ హ్యావ్ కైరల్ కార్బన్ అంటే 4 డిఫరెంట్ గ్రూప్స్. ఓకే, సో లెట్ మీ చేంజ్ ద గ్రూప్ ఫర్ యూ హియర్. సో ఇక్కడ లెట్స్ సే దిస్ ఇస్ నాట్ ఏ కైరల్ కార్బన్. సో ఇక్కడ ఏం చేద్దామంటే లెట్స్ పుట్ CHO. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో ఇది ఫస్ట్ కండిషన్.
మరి రెండో కండిషన్ ఏంటంటే దీంట్లో మనకు గనక ఇఫ్ దెర్ ఈస్ ఏ హైలీ ఆక్సిడైజ్డ్ కార్బన్, highly oxidized carbon, okay, it must be on the top, must be on the top, that is away from observer. So ఇక్కడ ఈ రెండు కార్బన్స్లో హైలీ ఆక్సిడైజ్డ్ కార్బన్ అంటే సిహెచ్ఓ ఆల్డిహైడ్ గ్రూప్ని హైలీ ఆక్సిడైజ్డ్ కార్బన్ అని మనం పిలుస్తాం. ఓకే, సో దట్ మీన్స్ ఇక్కడ ఈ సిహెచ్ఓ గ్రూప్ ఏదైతే ఉందో దిస్ హ్యాస్ టు బీ ఇన్ ద టాప్. అంటే ఒకవేళ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది నేను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాను, అలానే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐ హ్యావ్ హియర్, ఓకే, సో ఇక్కడ CH3 అనుకుందాం, ఇక్కడ CHO అనుకుందాం, ఇక్కడ క్లోరిన్ హైడ్రోజన్ అనుకుందాం, అలానే ఇక్కడ హైడ్రోజన్ క్లోరిన్ అనుకుందాం. సో ఈ పర్టికులర్ మాలిక్యూల్ని కానీ మనం గమనించినట్లయితే దిస్ ఈస్ ద హైలీ ఆక్సిడైజ్డ్ కార్బన్. సో ఈ కార్బన్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు చెక్ ద కైరల్ కార్బన్స్. సో ఇది ఒక కైరల్ కార్బన్, ఎందుకంటే 4 డిఫరెంట్ గ్రూప్స్, ఇది కైరల్ కార్బన్ 4 డిఫరెంట్ గ్రూప్స్. సో ఈ పర్టికులర్ మాలిక్యూల్ మనకు హైలీ ఆక్సిడైజ్డ్ కార్బన్ అయితే కింద ఉంది. సో దీన్ని మనం ఏం చేయాలి, పైకి తీసుకెళ్ళాలి. అంటే ఈ హోల్ మాలిక్యూల్ ఇలా రొటేట్ చేశాను అనుకోండి, అంటే ఈ CH1 ఇలా పైకి తీసుకెళ్ళాలనుకోండి, అంటే ఈ హోల్ మాలిక్యూల్ని ఇలా రొటేట్ చేశాను, అప్పుడు నాకు వచ్చే స్ట్రక్చర్ ఎలా వస్తుంది చెప్పండి. కెన్ యూ టెల్ మీ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ విల్ ఐ గెట్ ఫ్రమ్ దిస్? సో ఇలా రొటేట్ చేసినప్పుడు నాకు CHO అయితే టాప్కి వస్తుంది. సో అలానే కిందికి ఏది వస్తుంది, ఇక్కడ CH3 వస్తుంది. సో దిస్ ఇస్ ఫైన్. సో ఇప్పుడు ఇలా రొటేట్ చేసినప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది కాస్త రైట్ సైడ్కి వెళ్ళిపోతుందా? అబ్సల్యూట్లీ. అంటే నాకు ఇక్కడ రైట్ సైడ్లో CHO పక్కన ఏది ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. సో అలానే ఇక్కడ క్లోరిన్ ఉంది, కరెక్ట్. సో ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, సో ఇప్పుడు నేను ఇలా చేసినప్పుడు ఓకే దిస్ ఈ రైట్ సైడ్ కాస్త లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, ఇక్కడ నాకు క్లోరిన్ వస్తుంది, ఇక్కడ హైడ్రోజన్ వస్తుంది. సో ఇలా రిప్రజెంట్ చేసిన తర్వాత మనం కాన్ఫిగరేషన్ అయితే డియా ఎల్లా అనేది మనం డిసైడ్ చేయాలి. అర్థమైందా? సో ఫస్ట్ థింగ్ కార్బన్ చైన్ మస్ట్ బి వర్టికల్. సో ఇక్కడ ఇలా క్రాస్గా ఉంది కాబట్టి మనం దీన్ని వర్టికల్ చేసాం. సో ఈ కేసులో చూసినట్టయితే హైలీ ఆక్సిడైజ్డ్ కార్బన్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ద టాప్. సో నో ఇష్యూస్. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ కానీ గమనించినట్లయితే కింద ఉంది. సో దీన్ని ఏం చేసాం, రొటేట్ చేసాం. సో రొటేట్ చేసిన దానివల్ల ఏం చేయండి, ఇలా తిరిగిపోయింది. సో హైడ్రోజన్ క్లోరిన్, ఇక్కడ క్లోరిన్ హైడ్రోజన్. యూ అండర్స్టాండ్? సో ఇప్పుడు దీనికి నౌ ద మాలిక్యూల్, సో దిస్ మాలిక్యూల్ ఈస్ రెడీ టు అప్లై దిస్ డిఎల్ కాన్ఫిగరేషన్. దిస్ మాలిక్యూల్ ఈస్ ఆల్సో రెడీ టు అప్లై దిస్ డిఎల్ కాన్ఫిగరేషన్. మరి డిఎల్ కాన్ఫిగరేషన్ ఏం చెప్తుంది మనకు అంటే, సో ద హై ఎలక్ట్రోనెగటివ్ element, high electronegative group or the atom that is present on the bottom chiral carbon. అంటే ఈ పర్టికులర్ కేసులో మనకు బాటల్ chiral carbon ఏంటి, సో 2 chiral carbons ఉన్నాయి. సో ఇక్కడ ఈ డిఎల్ కాన్ఫిగరేషన్ దేన్ని బేస్ చేసుకొని చెప్తామంటే బేస్డ్ ఆన్ ద లోయెస్ట్ chiral carbon. సో ఈ లోయెస్ట్ chiral carbon, దిస్ ఈస్ ద లోయెస్ట్ chiral కార్బన్, అంటే లోయెస్ట్ బాటమ్ కైరల్ కార్బన్. సో లాస్ట్ నుంచి మనం చూసినట్లయితే దిస్ ఇస్ అవర్ ఫస్ట్ కైరల్ కార్బన్. అండ్ ఇక్కడ కూడా ఒకటే కైరల్ కార్బన్ ఉంది కాబట్టి ఆబ్వియస్గా మనం దీన్ని కార్బన్ని రెఫరెన్స్గా తీసుకొని మాత్రమే ఈ కాన్ఫిగరేషన్ మనం చెప్తాం. ఓకే, సో నౌ వన్స్ వీ హ్యావ్ దిస్ పర్టికులర్ మాలిక్యూల్, సో లోయెస్ట్ కైరల్ కార్బన్ని మనం తీసుకొని ఆన్ ద హారిజాంటల్, ఓకే, సో ఆన్ ద హారిజాంటల్ మనకు గనుక ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, ఓకే, వాట్ ఈస్ ఇట్, ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ గనుక ఇఫ్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనుకోండి, ఓకే, సో ఒకవేళ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ గనుక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నట్లయితే మనం ఇక్కడ ఇచ్చే కాన్ఫిగరేషన్ ఏంటి, ఫస్ట్ థింగ్ ఇట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫిషర్ ప్రొజెక్షన్. సో ఇక్కడ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే మనకి ఇచ్చే కాన్ఫిగరేషన్ ఏంటి, ఇక్కడ దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎల్ కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం.
ఎల్ కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో చూడండి, ఇస్ దర్ ఎనీ ఎల్ కాన్ఫిగరేషన్ హియర్? సో లెఫ్ట్ సైడ్ క్లోరిన్ ఉంది. సో ఆబ్వియస్లీ దిస్ ఈస్ విచ్ కాన్ఫిగరేషన్? ఎల్ కాన్ఫిగరేషన్ అని మనం చెప్పచ్చు. అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే, మరి అలానే ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్ ఏమని చెప్పచ్చు? సో ఫస్ట్ లోయెస్ట్ కైరల్ కార్బన్ కానీ ఇంక చూసినట్లయితే, సో ఇక్కడ చూసుకొని చెప్పకూడదు, దీన్ని చూసి చెప్పకూడదు. యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్, సాటిస్ఫై ఆల్ ద కండిషన్స్, దెన్ యూ హ్యావ్ టు చెక్ ఫర్ ద కాన్ఫిగరేషన్. సో దీన్ని కండిషన్స్ ఎలా సాటిస్ఫై చేస్తా అంటే బై రొటేటింగ్ ద మాలిక్యూల్ యూ కెన్ ఈజీలీ గెట్ ద రిక్వైర్డ్ కండిషన్స్. సో ఈ రెండు రిక్వైర్డ్ కండిషన్స్ని జస్ట్ బై రొటేటింగ్ మనమైతే కండిషన్స్ని సాటిస్ఫై చేయొచ్చు. అంటే ఈ పర్టికులర్ కేసులో ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి దీని యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి? డి కాన్ఫిగరేషన్ అన్నమాట. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? డిడ్ యూ అండర్స్టాండ్ టిల్ హియర్? ఏదైనా అర్థం కాలేదా ఈ డిఎల్ కాన్ఫిగరేషన్లో? యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ రిప్లై యూ అగైన్. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఓకే, క్లియర్? అండర్స్టూడ్? షల్ ఐ గో ఫర్ సాల్వింగ్ సమ్ ఎగ్జాంపుల్స్? ఓకే, awesome. So fine, your first example. Okay, so ఈ పర్టికులర్ మాలిక్యూల్ చూడండి. సో ఈ పర్టికులర్ మాలిక్యూల్ కానీ మీరు కానీ చూసినట్లయితే మనకి మాలిక్యూల్లో ఇక్కడ ఫస్ట్ ఎన్ని కైరల్ కార్బన్స్ ఉన్నాయనేది చూడండి ఫస్ట్ థింగ్. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద నంబర్ ఆఫ్ కైరల్ కార్బన్స్, హౌ మెనీ ఆర్ దేర్? రెండు ఉన్నాయా? ఎస్, ఇక్కడైతే మనకు రెండు ఉన్నాయి. సో ఒకటి ఎక్కడ ఉంది? క్లోరిన్ CH3 హైడ్రోజన్, దిస్ గ్రూప్. ఓకే, మరి ఇక్కడ కైరల్ కార్బన్ ఉందా? ఎస్, దిస్ ఈజ్ ఏ కైరల్ కార్బన్. కరెక్ట్. సో కానీ మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ షుడ్ డూ? దీన్ని మనం ఫిషర్ ప్రొజెక్షన్లో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫిషర్ ప్రొజెక్షన్లో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే కార్బన్ చైన్ మనకు స్ట్రైట్గా ఉండాలి. సో కార్బన్ చైన్ స్ట్రైట్గా ఉండాలి అని అంటే ఒక బాండ్ని మనం రొటేట్ చేయడం ద్వారా కార్బన్ చైన్ని ఇలా స్ట్రైట్ లైన్లోకి తీసుకొని రావచ్చు. సో అంటే నాకు ఈ క్లోరిన్ ఏమో స్ట్రైట్ చైన్లో ఉండాలి, అలానే ఈ CHO గ్రూప్ కూడా స్ట్రైట్ చైన్లో ఉండాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ కార్బన్ని రొటేట్ చేద్దాం. సో దీన్ని ఇలా రొటేట్ చేశాను అనుకోండి. ఎలా రొటేట్ చేశాను? ఇలా రొటేట్ చేశాను. సో ఇలా రొటేట్ చేయడం వల్ల నాకు అక్కడ ఫామ్ అయ్యే స్ట్రక్చర్ ఏంటి? ఇక్కడేమో CH3 హైడ్రోజన్ ప్లేస్లోకి CH3 వస్తుంది, క్లోరిన్ ప్లేస్లోకి హైడ్రోజన్ వెళ్తుంది, CH3 ప్లేస్లోకి క్లోరిన్ వెళ్తుంది. మరి ఇక్కడ సేమ్ హైడ్రోజన్ CHO అండ్ హియర్ ఇట్ ఇస్ Br. ఓకే, ఇలా ఉంటుంది. సో పోనీ ఇస్ దిస్ డన్? లేదు, మన కార్బన్ చైన్ స్ట్రైట్గా ఉండాలి. సో ఇక్కడ మనకు కార్బన్ ఉంది, సో దీన్ని కూడా మనం స్ట్రైట్లోకి తీసుకురావాలి. సో స్ట్రైట్లోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఈసారి ఈ పర్టికులర్ బాండ్ ఏదైతే ఉందో దీన్ని ఇలా రొటేట్ చేద్దాం. ఓకే, సో దీన్ని ఇలా రొటేట్ చేసిన దానివల్ల ఏం జరుగుతుంది మనకి? సో ఫస్ట్ థింగ్ ఈ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? సో ఇలా మారిపోతుంది. సో అంటే ఇక్కడేమో CH3 వస్తుంది, ఇక్కడేమో హైడ్రోజన్ వస్తుంది, ఇక్కడేమో క్లోరిన్ వస్తుంది. వెరాస్ ఇక్కడ చూసినట్లయితే CHO ఏమో స్ట్రైట్ చైన్లోకి వచ్చేసిందా? ఎస్, అబ్సల్యూట్లీ CHO ఇక్కడికి వస్తుంది, హైడ్రోజన్ ఇక్కడికి వెళ్తుంది, మరి బ్రోమిన్ ఏమో ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు అప్లై చేయొచ్చా నేను? కెన్ ఐ అప్లై దిస్ డిఎల్ కాన్ఫిగరేషన్ హియర్? సార్ ఇవాళ కూడా ఫిజికల్ కెమిస్ట్రీ పెట్టలేదు లక్ష్మి. వన్ థింగ్, I will start uploading from, I wouldn't say that from tomorrow. Okay, so there are certain sessions I'm going to do, then I'll be uploading all of your physical chemistry starting from start. So we are going to start one more inorganic series. Okay, inorganic series kuda simultaneous ga start chestunnam Lakshmi, so it will be there. Okay, so once we start organic, inorganic, physical chemistry ఒక్కొక్కటిగా upload అయితే చేద్దాం. Okay, so I promise you from Monday everything will be completely, you will get every single thing. Okay, ప్రతి ఒక్కటి I will ensure that you are getting everything that you want. Okay, fine. So there are some things that are coming up. Okay, మీకోసం మాత్రమే these things are going to come up. So for sure I will ensure that you are getting all those things from Monday.
ఓకే లక్ష్మి, ఐఎమ్ రియలీ సారీ అబౌట్ ఇట్, రైట్? సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ అప్లై చేయొచ్చా? నో, యూ కెనాట్ అప్లై. నోవెల్, అబ్జర్వ్ దిస్. ఇక్కడ అప్లై చేయకూడదు. ఎందుకు అప్లై చేయకూడదు? ఫస్ట్ కండిషన్ అయితే సాటిస్ఫై అయింది. మళ్ళీ మనకు సెకండ్ కండిషన్ ఉంది కదా, ఇది హైలీ ఆక్సిడైజ్డ్ కార్బన్. సో ఈ హైలీ ఆక్సిడైజ్డ్ కార్బన్ ఎక్కడికి వెళ్ళాలి? ఇట్ హ్యాస్ టు గో టు ద టాప్. సో ఇలా దీన్ని రివర్స్ చేశాను అనుకోండి, అప్పుడు ఏం జరుగుతాయి? ఈ హైడ్రోజన్స్ రెండు ఇటు సైడ్కి వచ్చేస్తాయి. సో ఇప్పుడు నాకు ఇలా రివర్స్ చేయడం వల్ల నాకు వచ్చే మాలిక్యూల్ ఏమవుతుంది? ఇక్కడ CHO వస్తుంది, వెరాజ్ కిందకేమో CH3 వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కాస్త రైట్ సైడ్కి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడికి నాకు పైకేమో Br వస్తుంది, ఇక్కడ క్లోరిన్ వస్తుంది, వెరాజ్ ఇక్కడ హైడ్రోజన్ వస్తుంది. సో నౌ ఐ హ్యావ్ టు అప్లై ద DL కాన్ఫిగరేషన్. సో ఇక్కడ అప్లై చేయకూడదు, ఇక్కడ అప్లై చేయకూడదు, ఇక్కడ అప్లై చేయకూడదు. నౌ మై మాలిక్యూల్ ఇస్ రెడీ ఫర్ అప్లయింగ్ DL కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇప్పుడు ఇది ఏ కాన్ఫిగరేషన్? దిస్ ఇస్ అబ్సల్యూట్లీ R configuration. This is, sorry, my bad. This is what? Absolutely రైట్ సైడ్ ఉంది కాబట్టి D కాన్ఫిగరేషన్, లెఫ్ట్ సైడ్ ఉంటే L కాన్ఫిగరేషన్ అనమాట. అర్థమైందా? ఎస్ సార్, కెన్ వి అప్లై DL కాన్ఫిగరేషన్? నో, వీ కెన్ అప్లై. నో, హియర్ వీ కెనాట్ అప్లై. ఇక్కడ మనం అప్లై చేయొచ్చు. ఓకేనా? లక్ష్మి, ఇస్ దిస్ ఓకే? ఐ వాంట్ యువర్ ఆన్సర్ బికాస్ యూ హ్యావ్ బీన్ ఆస్కింగ్. నాకు తెలుసు లక్ష్మి, ఐఎమ్ రియలీ సారీ. For sure from Monday you will get every single lecture on a daily basis. I am really sorry about that, Lakshmi. I would love to hear your response. Please comment. I will look for your comment. If you say yes, I would feel seriously happy. Yes. So here is D configuration. Okay, so next cheyandi. Do the next one. So how about this? Can you do this one? Idi chudandi. What will you do here? సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు? వాట్ క్యాన్ బి డన్? సో అబ్జర్వ్ దిస్ అండ్ టెల్ మీ వాట్ విల్ యూ డూ హియర్. సో ఈ పర్టికులర్ ఇమేజ్ దేన్ని సజెస్ట్? దిస్ టు ఆర్ అబోవ్ ద ప్లేన్స్, దిస్ టు ఆర్ బిలో ద ప్లేన్స్. సో ఇక్కడ మనము ఒక్క కైరల్ కార్బన్ ఉందా? ఎస్. సో ఇక్కడ ఒక కైరల్ కార్బన్ ఉంది, కానీ నాకు ఇక్కడ CHO గ్రూప్, కార్బన్ గ్రూప్, అంటే ఇక్కడ నాకు ఇవి రెండు హారిజాంటల్ ప్లేన్లో ఉన్నాయి, కానీ వీటిని నేను వర్టికల్కి తీసుకురావాలి. సో వర్టికల్కి నేను తీసుకురావాలి అని అంటే నేను ఏం చేయాలి చెప్పండి మీరే? ఐ వాంట్ యూ టు టెల్ హౌ షుడ్ ఐ రొటేట్ ఫస్ట్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే, ఓకే, ద ఫస్ట్ వాట్ వీ విల్ డూ ఇస్, క్యాన్ ఐ రొటేట్ దిస్ CHO? సో ఈ బాండ్ని రొటేట్ చేద్దాం. సో ఈ బాండ్ని రొటేట్ చేసినప్పుడు నాకు ఇక్కడ CHO ఇక్కడికి వెళ్తుంది, క్లోరిన్ ఇక్కడికి వస్తుంది, CH3 ఇక్కడికి వస్తుందా? కరెక్ట్, రైట్? సో ఇలా రొటేట్ చేస్తే ఇలా వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు CHO ఇక్కడికి వస్తుంది, ఓకే. మరి ఇక్కడికి వస్తే క్లోరిన్ ఇక్కడికి వస్తుంది, మరి ఇక్కడ CH3 వస్తుందా? అండ్ సిమిలర్గా హైడ్రోజన్ ఇక్కడికి వస్తుందా? ఇస్ దిస్ అబ్సల్యూట్లీ రైట్? రైట్? అండర్స్టూడ్? ఎస్, CHO అని టాప్కి తీసుకురావాలి. సో వీ హ్యావ్ రొటేటెడ్ ఇట్ అండ్ వీ హ్యావ్ బ్రాట్ ఇట్ టు ద టాప్. సో ఈసారి ఏం చేద్దామంటే ఈ బాండ్ని రొటేట్ చేద్దాం. సో ఏ బాండ్ని? ఈ పర్టికులర్ బాండ్. సో ఈ బాండ్ని కానీ రొటేట్ చేసినట్లయితే, సో ఇక్కడేమో ఈ బాండ్ని రొటేట్ చేసాం, ఓకే. సో దీన్ని రొటేట్ చేసాం ఇలా. సో ఈ బాండ్ని ఈసారి ఇలా ఉంచి ఈ బాండ్ని ఇలా రొటేట్ చేద్దాం. సో ఈ పర్టికులర్ కార్బన్ దగ్గర ఈ మూడింటిని రొటేట్ చేద్దాం. సో ఎలా రొటేట్ చేద్దాం? లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ రొటేటింగ్ ఇట్ లైక్ దిస్, ఓకే. దీన్ని ఇలా రొటేట్ చేసామనుకోండి, ఏం జరుగుతుంది? సారీ, సో ఇలా రొటేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? నాకేమో CH3 ఏమో హైడ్రోజన్ ప్లేస్కి వెళ్తుంది, హైడ్రోజన్ ఏమో క్లోరిన్ ప్లేస్కి వెళ్తుంది, క్లోరిన్ ఏమో CH3 ప్లేస్కి వెళ్తుంది. అంటే ఇక్కడ నాకు వచ్చే కాన్ఫిగరేషన్ ఇక్కడికి ఏమవుతుందంటే, ఇక్కడ CHO, సో ఇక్కడ చూసినట్లయితే నాకు CH3 వస్తుంది, ఇక్కడ హైడ్రోజన్ వస్తుంది, అలానే ఇటు సైడ్కి క్లోరిన్ వస్తుంది. సో ఇస్ దిస్ రెడీ టు అప్లై నౌ? ఎస్, ఇప్పుడు ఇక్కడ అప్లై చేయొచ్చు. సో దిస్ ఈజ్ రెడీ. సో ఇక్కడ కానీ నేను అప్లై చేస్తే ఏ కాన్ఫిగరేషన్ వస్తుంది? రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా
డి కాన్ఫిగరేషనే వస్తుంది. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్. మరి ఇది చూడండి, హౌ విల్ యూ డూ దిస్? సో ఫస్ట్ కండిషన్ ఏంటి? ఈ పర్టికులర్ కాంపౌండ్లో చూసినట్లయితే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? ఇట్ హ్యాస్ టు కమ్, కార్బన్ చైన్ మొత్తం కూడా వర్టికల్లో రావాలి. సో కార్బన్ చైన్ మొత్తం వర్టికల్లో రావాలి అని అంటే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఈ CH3 గ్రూప్ని వర్టికల్కి తీసుకురావాలి. సో వర్టికల్కి తీసుకురావాలంటే నేను కనుక దీన్ని ఇలా రొటేట్ చేశాను అనుకోండి, సో ఈ బాండ్ ఇలానే ఉంచుతున్నాం. సో ఇక్కడ ఈ పర్టికులర్ కార్బన్ దగ్గర వీఆర్ రొటేటింగ్ దిస్ 3 బాండ్స్. ఇవి ఎలా అయితే ఇక్కడ ఉన్నాయి ఇలా ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకు CH3 గ్రూప్ ఉంది, హైడ్రోజన్ గ్రూప్ ఉంది, ఇక్కడ క్లోరిన్ గ్రూప్ ఉంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా రొటేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇలా రొటేట్ చేస్తున్నాం. సో ఇలా రొటేట్ చేసినప్పుడు CH3 వెనక్కి వెళ్ళిపోతుంది, క్లోరిన్ ఇక్కడికి వచ్చేస్తుంది, హైడ్రోజన్ ఇక్కడికి వచ్చేస్తుంది. అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? సో మనకి ఇలా ఉంది ఇప్పుడు. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఇది మన క్లోరిన్ అయితే CH3 ఇక్కడ, హైడ్రోజన్ ఇక్కడ, క్లోరిన్ ఇట్లా వెనక్కి ఉంది. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, దీన్ని క్లోరిన్ని ఇలా ఇక్కడికి తెస్తున్నాం. సో ఇప్పుడు ఇది వెనక్కి వెళ్ళిపోతుంది కదా, ఇది వెనక్కి వెళ్ళిపోతుంది, క్లోరిన్ అబోవ్ ద ప్లేన్ వస్తుంది, ఇక్కడ హైడ్రోజన్ ఏమో అబోవ్ ద ప్లేన్ వచ్చేస్తుంది. అండర్స్టూడ్? సో దీన్ని రొటేట్ చేసిన దానివల్ల మనకు వచ్చే స్ట్రక్చర్ ఏంటి ఇక్కడ? సో ఇక్కడేమో CH3, ఇక్కడ క్లోరిన్, హైడ్రోజన్, మరి ఇక్కడ హైడ్రోజన్, CHO. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు again అబ్జర్వ్ చేసినట్లయితే మనకున్నది ఇక్కడ ఒకటే కైరల్ కార్బన్. సో దిస్ ఈస్ ద ఓన్లీ కైరల్ కార్బన్. ఇది కైరల్ కార్బన్ అని చెప్పండి. ఇస్ దిస్ ఏ కైరల్ కార్బన్? ఇది అసలు కైరల్ కార్బనే మనకు కాదు, ఎందుకంటే రెండు కూడా ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ఏ కైరల్ కార్బన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెట్స్ రొటేట్ దిస్ మాలిక్యూల్. సో ఇక్కడ మనకు సో వి గాట్ ఆల్ దిస్. సో ఇప్పుడు ఏం చేద్దాం, లెట్స్ రొటేట్ ఇట్ లైక్ దిస్. సో దీన్ని ఇలా రొటేట్ చేసినట్టయితే CHO ఎలా బిలో ద ప్లేనే ఉంటుంది. సో మనకు వచ్చే మాలిక్యూల్ ఎలా వస్తుంది ఇక్కడ? ఓకే, సో ఫస్ట్ థింగ్, డిడ్ ఐ పుట్ ద ఆరోస్ హియర్? ఎస్. ఓకే, సో ఇక్కడ వచ్చే మాలిక్యూల్ ఎలా వస్తుంది మనకి? సో CHO ఇక్కడికి వస్తుంది, అలానే CH3 అయితే ఇక్కడికి వస్తుంది. ఓకే, మరి ఇక్కడ ఏవైతే లెఫ్ట్లో ఉన్నాయో అవి రైట్కి వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడేమో క్లోరిన్, కరెక్ట్? అండ్ సిమిలర్గా ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్. ఓకే, సో ఇలా వచ్చేసింది మనకు అనుకున్నట్టు. సో ఇక్కడ మన కైరల్ కార్బన్ ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కైరల్ కార్బన్. సో దీన్ని బేస్ చేసుకొని మనం కాన్ఫిగరేషన్ చెప్పాలి. అంటే ఇది రైట్ సైడ్ ఉంది కదా, సో రైట్ సైడ్ అంటే కాన్ఫిగరేషన్ ఏంటి? డి కాన్ఫిగరేషన్. అర్థమైందా? అండర్స్టూడ్? సో ఇలా అయితే మనం కాన్ఫిగరేషన్ రాయొచ్చు, వెదర్ ఇట్ ఇస్ డి ఆర్ వెదర్ ఇట్ ఇస్ ఎల్ అనే కాన్ఫిగరేషన్ని మనం ఇక్కడ రాయొచ్చు. ఓకే, నౌ లెట్స్ లుక్ అట్ దిస్ పర్టికులర్ కాంపౌండ్. సో ఈ కాంపౌండ్ చూడండి ఒకసారి. లుక్ అట్ దిస్ కాంపౌండ్ అండ్ టెల్ మీ. సో అబ్జర్వ్ దిస్ పర్టికులర్ కాంపౌండ్. సో ఈ కాంపౌండ్ని ఫస్ట్ ఇక్కడ మీరు ఇది సాహార్స్ ప్రొజెక్షన్లో ఉంది, అవునా? రైట్, సో దిస్ ఈజ్ ఇన్ సాహార్స్ ప్రొజెక్షన్. సో ఈ ఫస్ట్ సాహార్స్ ప్రొజెక్షన్ని మీరు కన్వర్ట్ చేయాలి కదా. ఎలా కన్వర్ట్ చేస్తారు? ఈ సాహార్స్ ప్రొజెక్షన్ని మీరు ఫిషర్ ప్రొజెక్షన్లో డిస్క్రైబ్ చేయాలి. సో ఫిషర్ ప్రొజెక్షన్లో ఇది డిస్క్రైబ్ చేయాలంటే ఫిషర్ ప్రొజెక్షన్ ప్రకారం మనకు ఇలాంటి ఫామ్లో రావాలి. ఇది అంటే ఈ రెండు బిలో ద ప్లేన్స్, ఈ రెండు అబోవ్ ద ప్లేన్స్ రావాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఒక మాలిక్యూల్ని మనం రొటేట్ చేయడం ద్వారా దాని యొక్క కాన్ఫిగరేషన్ మారదు అన్న విషయం అయితే మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్, ఇక్కడ ఈ రెండు చూసినట్లయితే ఈ COOH అండ్ CH3 ఇలా రివర్స్ యాంటీ పొజిషన్స్లో ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే దీన్ని రొటేట్ చేయాలి. సో టు అండర్స్టాండ్ దిస్ బెటర్ లెట్స్ లుక్ ఇట్ ఫ్రమ్ దిస్ డైరెక్షన్. సో ఈ డైరెక్షన్లో నుంచి చూస్తే కెన్ యూ రైట్ ద న్యూమన్ ప్రొజెక్షన్ ఆఫ్ దిస్? సో ఇది మన ఫ్రంట్ కార్బన్. సో ఇది మన ఫ్రంట్ కార్బన్ అన్నప్పుడు ఇక్కడ హైడ్రోజన్ వస్తుందా, అలానే ఇక్కడ క్లోరిన్ వస్తుందా, ఇక్కడ CH3 వస్తుంది. ఓకే, ఈ కార్బన్కి ఇలా వస్తుంది. సో ఈ డైరెక్షన్లో చూసినప్పుడు మనకు COOH ఉంది కదా.
సో ఇది మన బ్యాక్ కార్బన్ ఉంది కదా, ఈ బ్యాక్ కార్బన్లో COOH ఎక్కడ వస్తుంది, ఇక్కడ COOH వస్తుంది, కరెక్ట్. దాంతో పాటుగా మనకు OH ఎటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ వస్తుంది. సో ఇటు సైడ్ ఏమో OH వస్తుంది, దట్ ఈస్ బిలో ద ప్లేన్. కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ ఏ పక్క ఉంటుందో OH కూడా అటు సైడ్ ఉంటుంది, ఇక్కడేమో హైడ్రోజన్ ఉంటుంది. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? Clear? Thank you so much, Harshi. So this is, I have converted this projection into Newman projection. Will you agree with me till here? Is this clear? So ఇది ఒక Newman projection of this particular molecule. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే దాన్ని రొటేట్ చేసినప్పుడు మనకు కాన్ఫిగరేషన్ మారదు అన్న విషయం తెలుసు. సో మనం ఏం చేద్దామంటే లెట్స్ ట్రై టు అలైన్ దిస్ CH3 టు COOH. ఓకే, ఏం చేద్దాం, ఈ CH3 COOHని లెట్స్ ట్రై టు గెట్ ఇట్ ఆన్ టు ద సింగిల్ ప్లేన్. అంటే ఇక్కడ నేను ఎలా రొటేట్ చేయాలి, ఈ పర్టికులర్ కార్బన్ ఏదైతే ఉందో ఈ కార్బన్ని లిటరలీ నేను ఎన్ని డిగ్రీస్ రొటేట్ చేయాలి, 180 degrees రొటేట్ చేయాలి. ఎన్ని డిగ్రీస్? సో బేసికల్గా ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్స్ని 180 degrees నేను రొటేట్ చేయాలి. సో వీటిని 180 degrees రొటేట్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు వచ్చే కాంపౌండ్ ఎలా వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ నాకు ఓకే, సో ఇఫ్ యూ నోటీస్ దిస్ హియర్, సో ద బ్యాక్ కార్బన్ ఎలా ఉంది మనకి ఇక్కడ. సో దిస్ ఇస్ మై బ్యాక్ కార్బన్, ఇక్కడ COOH గ్రూప్ అలానే ఉంది, అలానే హైడ్రోజన్ అలానే ఉంది, OH అలానే ఉంది. సో మనం చేసిన పని ఏంటి, దీన్ని 180 degrees రొటేట్ చేసినాం. సో ఇక్కడ CH3ని 180 degrees రొటేట్ చేస్తే ఈ CH3 ఇక్కడ ఉండేది కాస్త పైకి వెళ్ళిపోతుంది. అంటే నాకు వచ్చే CH3 యాక్చువల్లీ బేసికలీ మనం ఫ్రంట్ది రొటేట్ చేయకుండా బ్యాక్ది రొటేట్ చేయాలి. ఓకే, సో లెట్ మీ, ఇట్స్ ఓకే, బట్ ఐ విల్ జస్ట్ షో యూ హియర్. సో ఫస్ట్ బ్యాక్ కార్బన్ రాసి ఫ్రంట్ది రాస్తాను. ఓకే, సో ఇక్కడ మనకు CH3 వస్తుంది. ఓకే, మరి ఇక్కడ హైడ్రోజన్, ఈ హైడ్రోజన్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుందా, హైడ్రోజన్ ఏమో ఇక్కడికి వచ్చేస్తుంది. మరి ఈ క్లోరిన్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది, అంతేనా? వావ్, హాయ్ శాలిని, హౌ ఆర్ యూ? Yes, it's been very, very long time. Hi Shalini, I remember you Shalini. I know you and I remember you. Thank you. Thank you for attending the session Shalini. She is my old student. So this is clear. So CH3 ఇలా 180 degrees పైకి వెళ్తుంది, క్లోరిన్ ఇక్కడికి, హైడ్రోజన్ ఏమో ఇటు సైడ్ వస్తుంది. ఓకే, సో ఇది ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, నాకు ఇక్కడ COOH గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయి. సో దిస్ ఈస్ COOH గ్రూప్. ఓకే, సో దెన్ యూ హ్యావ్ OH ఇక్కడ ఉందా, అండ్ అలానే హైడ్రోజన్ గ్రూప్ ఏమో ఇక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు రెండు కూడా ఒకటే మీకు ఇలా కనిపిస్తుంది. సో COOH బ్యాక్ సైడ్ ఉంటుందా, ఓకే, అలానే CH3 కూడా బ్యాక్ సైడ్ ఉంటుందా, ఎస్, కరెక్ట్. సో COOH ఏమో బ్యాక్ సైడ్ ఉంది, అట్ ద సేమ్ టైం CH3 కూడా బ్యాక్ సైడ్. సో COOH ఇక్కడ ఏ గ్రూప్స్ ఉన్నాయి, హైడ్రోజన్ అండ్ OH. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంది, వెరాస్ ఇక్కడేమో OH గ్రూప్ ఉంది, కరెక్ట్. మరి ఇక్కడ ఈ CH3కి బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక హైడ్రోజన్ అండ్ అటు సైడ్ కూడా ఒక క్లోరిన్ గ్రూప్. క్లియర్? సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, నౌ కెన్ యూ టెల్ మీ హియర్, సో వాట్ ఈస్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ కాంపౌండ్? ఈ కాంపౌండ్ యొక్క కాన్ఫిగరేషన్ చూడండి, ఏంటి కాంపౌండ్ యొక్క కాన్ఫిగరేషన్. సో కెన్ ఐ సే ఈ కాంపౌండ్ యొక్క కాన్ఫిగరేషన్, నా హై ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్ ఎక్కడుంది. సో హియర్ దిస్ ఇస్ అగైన్ D configuration. Understood? Understood? Is this clear? Do you have any doubts still here? Is this clear? So ఇలా అయితే మనం దీన్ని చేయొచ్చు. Is this clear? Understood? Okay, 1 minute. I'm sorry. I'm really sorry. సో ఎటు సైడ్ నుంచి చూస్తున్నాం మనం, ఇటు సైడ్ నుంచి చూస్తున్నాం. మన ఫ్రంట్ కార్బన్ ఏది, ద గ్రీన్ కలర్డ్ వన్, దిస్ ఈజ్ అవర్ ఫ్రంట్ కార్బన్. సో ఫ్రంట్ కార్బన్ ఇది అన్నప్పుడు
మనకి ఇక్కడ పైకి ఏదొస్తుంది ఫస్ట్? సో పైకి ఇక్కడ మనకు CH3 వస్తుంది. ఈ CH3కి ఏవేవి అటాచ్ అయి ఉన్నాయి? హైడ్రోజన్, క్లోరిన్ అటాచ్ అయి ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ఇక్కడ ఏది అటాచ్ అయి ఉన్నాయి మనకి? COOHకి. సో COOH ఏమో ఇక్కడ కింద ఉంది. దాంతోపాటు COOHకి ఏం అటాచ్ అయి ఉన్నాయి మనకు? ఒక హైడ్రోజన్ అండ్ క్లోరిన్. సో ఇక్కడ దెర్ ఇస్ వన్ హైడ్రోజన్ అండ్ హియర్ ఇస్ ద అదర్ OH. కరెక్ట్? సో దిస్ ఇస్ ద కాన్ఫిగరేషన్. సో దీన్ని మొత్తం మనం రొటేట్ చేస్తాం కదా. సో నౌ ఇఫ్ యూ రొటేట్ దిస్, ఓకే, సో దీన్ని కనుక రొటేట్ చేసినట్లయితే ఇక్కడ మనకు వచ్చేది ఏమొస్తుంది? COOH ఏమో ఇక్కడికి వస్తుంది. ఓకే, అండ్ దెన్ వాట్ యూ గెట్? సో ఇక్కడ OH గ్రూప్ ఏమో ఇక్కడ ఏదైతే రైట్ సైడ్ ఉందో ఇది లెఫ్ట్ సైడ్కి వస్తుంది. సో ఇక్కడ OH, ఇక్కడ క్లోరిన్, అండ్ అట్ ద సేమ్ టైమ్ హియర్ ఇక్కడ OH అండ్ క్లోరిన్, ఇక్కడ హైడ్రోజన్ CH3. అంతే కదా? సో దిస్ బికమ్స్ ద రైట్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఫస్ట్ దీన్ని ఇలా ప్రొజెక్ట్ చేసాం, దీన్ని రొటేట్ చేసాం. సో వీ హ్యావ్ బీన్ లుకింగ్ ఫ్రమ్ దిస్ డైరెక్షన్. So this is our front carbon is expressed in green. So here also it is in green. So this we are looking in this direction in the sense this becomes our top carbon and the below one is the COOH group. So దాంట్లో నుంచి దీన్ని మనం ఇలా రివర్స్ చేసినప్పుడు this becomes our right configuration. అంటే దీని కాన్ఫిగరేషన్ ఏంటి ఇక్కడ? This is L configuration. Understood? Is this clear? Do you have any doubts still here? Okay. So this is how you do it. Okay, so thank you so much. Thank you, Shalini. So next thing, so this is how you express the D and L configuration. Okay na? So my next thing, now let's try to look at this ET configuration. So ikkada E ante erythro and T represent the T represent thrio. So ఈ ఎరిథ్రో థ్రయో అనే కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో, సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అంటే హౌ వీఆర్ గోయింగ్ టు యాక్చువల్లీ యూజ్ దిస్ ఎరిథ్రో అండ్ థ్రయో కాన్ఫిగరేషన్. అంటే ఎటువంటి కైరల్ కార్బన్స్కి ఈ పర్టికులర్ ఈటీ కాన్ఫిగరేషన్ యూజ్ చేస్తాం, ఎరిథ్రో అండ్ థ్రయో అనే కాన్ఫిగరేషన్ని మనం యూజ్ చేస్తాం అనేది చూద్దాం. సో బిఫోర్ యూ అండర్స్టాండ్, బిఫోర్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ అబౌట్ దిస్ ఎరిథ్రో అండ్ థ్రయో కాన్ఫిగరేషన్, ఇక్కడ కూడా మనం ఒక పర్టికులర్ స్ట్రక్చర్ని ఫిషర్ ప్రొజెక్షన్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో హియర్ ఆల్సో ఫస్ట్ థింగ్ ఏంటి? ద స్ట్రక్చర్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఫిషర్ ప్రొజెక్షన్. ఓకే, సో ఫిషర్ ప్రొజెక్షన్లో ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత, సో వన్స్ దిస్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫిషర్ ప్రొజెక్షన్, ఓకే, సో ఈ ఈటీ కాన్ఫిగరేషన్ ఎరిథ్రో థ్రయో అనే కాన్ఫిగరేషన్ ఏంటంటే మనకు యూ షుడ్ హ్యావ్ 2 vicinal chiral centers ఉండాలి. వాట్ ఈస్ ద కండిషన్? 2 vicinal chiral centers. దీని అర్థం ఏంటో తెలుసా? అంటే పక్క పక్కనే మనకు 2 chiral centers అయితే ఉండాలి. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇక్కడ A, B, C, D, E and F. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఒక కైరల్ సెంటర్, ఓకే, ఇది కూడా ఒక కైరల్ సెంటర్. సో అందుకని ఈ కైరల్ సెంటర్స్ని ఏమని పిలుస్తాం? విసినల్ పొజిషన్స్ అని పిలుస్తాం. ఎందుకంటే పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఇవి 2 విసినల్ కైరల్ సెంటర్స్ అన్నమాట. ఓకే, సో ఎప్పుడైనా మనకి ఇటువంటి విసినల్ కైరల్ సెంటర్స్ ఉన్నప్పుడు, అంటే పక్క పక్కనే కైరల్ సెంటర్స్ ఉన్నప్పుడు, ఓకే, సో ఒకవేళ గనుక, సో whenever you are looking at this 2 chiral centers and at the same time this configuration is not applicable for compounds or the molecules with single chiral center. Ante this is not applicable for single chiral center molecules. సో మినిమం అయితే మనకు ఇక్కడ 2 ఉండాలి. ఓకే,
సో దీన్ని ఎలా ఉపయోగిస్తాం, హౌ డు యూ టెల్ దిస్? సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకసారి మనం దీన్ని ఫిషర్ ప్రొజెక్షన్లో ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత, సో ఇటువంటి మాలిక్యూల్ ఒకటి ఉందనుకోండి, ఓకే, సో ఒకవేళ ఇటువంటి మాలిక్యూల్ ఒకటి ఉందనుకోండి, ఇది ఒక కైరల్ అనుకోండి, ఇది కైరల్ అనుకోండి. సో ఒకవేళ ఇక్కడ ఏ బి సి, ఓకే, ఇక్కడ ఏ అండ్ సి, ఇక్కడ ఒక డి అనుకోండి. సో ఇవి రెండు కైరల్ సెంటర్సే కదా, ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఎ కైరల్ సెంటర్, ఇది ఒక కైరల్ సెంటర్. ఓకే, సో ఒకవేళ కనుక ఇఫ్ యూ హ్యావ్ సేమ్ గ్రూప్స్, సో ఇఫ్ యూ హ్యావ్ సేమ్ గ్రూప్స్ on same side, same groups on same side అనుకోండి, then you call the configuration as erythro. ఏమని పిలుస్తాం దీన్ని? You call this as erythro అని పిలుస్తాం. The configuration is known as erythro configuration. Okay, సో ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ ద సేమ్ సైడ్, ఇంకోటి ఏంటంటే మినిమం 1. ఓకే, ఒకవేళ లెట్స్ సే దిస్ ఇస్ ఎరిథ్రో, అలానే ఒకవేళ లెట్స్ సే ఈ పర్టికులర్ కేసులో, సో ఇక్కడ బి ఉందనుకోండి, ఇక్కడ డి ఉందనుకోండి, ఇక్కడ ఏ ఇక్కడ సి అండ్ ఎఫ్ అనే ఒక 2 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి. సో అలా అని 2 సైడ్లు సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, ఈ 2 సైడ్స్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, 1 సైడ్ అంటే అట్లీస్ట్ 1 సైడ్. సో అట్లీస్ట్ 1 సైడ్ సేమ్ గ్రూప్ అంటే ఇక్కడ 2 సైడ్లు ఉన్నాయి. సో ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే సేమ్ గ్రూప్స్ ఉన్నాయి 2. సో హెన్స్ దిస్ ఈజ్ వాట్, దీన్ని కూడా మనం ఏమని పిలవచ్చు? ఎరిథ్రో అని పిలవచ్చు. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ ఫర్ విసినల్ కైరల్ కార్బన్స్, అంటే 2 కైరల్ కార్బన్స్ అట్ విసినల్ పొజిషన్స్. ఇవైతే మనకు ఉండి తీరాల్సిందే. ఓకే, సో లెట్స్ ట్రై టు లుక్ అట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం అండ్ దెన్ వీ విల్ గో టు ద అదర్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ చూడండి. సో అబ్జర్వ్ దిస్. సో ఫస్ట్ థింగ్ మీరు చెక్ చేయాల్సింది ఏంటి? 2 కైరల్ కార్బన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలి. ఓకే, సో ఐ విల్ నంబర్ దిస్, మీరే చెప్పండి. 1 2 3 4 5 and here is the 6th one. So ఈ 6 చెప్పండి మీరే. Can you tell me in this 6 which one is the, sorry, 1 minute. Okay, so which one is erythro and triol చెప్పండి ఒక్కొక్క దాంట్లో. The first one is erythro. So Ramya says first one is erythro. How? చూద్దాం. సో ఫస్ట్ థింగ్, ఇది కైరల్ కార్బనే యాజ్ వెల్ యాజ్ ఇది కూడా కైరల్ కార్బనే, అండ్ అట్ ద సేమ్ టైం ఇవి 2 సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఎరిథ్రో. మరి సెకండ్ వన్, సో దిస్ ఇస్ ఆల్సో దిస్ ఎరిథ్రో. చూడండి, సో ఇది కైరల్ యాజ్ వెల్ యాజ్ ఇది కూడా కైరల్. కరెక్ట్? సో ఇది కూడా ఎరిథ్రోనే. ఎస్, దిస్ ఇస్ ఆల్సో ఎరిథ్రో. సో ఒక చిన్న డౌట్ చెప్పండి, డూ యూ సీ ఎనీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఇన్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ వన్స్? Is there any plane of symmetry here? Ante there is a plane that passed through a particular, there is a plane that passed through this particular molecule that cuts the molecule into 2 equal halves. So మీరు కానీ గమనించినట్లయితే there is one plane of symmetry. అంటే ఇక్కడ గమనించినట్లయితే, so in this particular molecule there is, this is the plane of symmetry అని చెప్పొచ్చా? Can I say this is known as the plane of symmetry? Correct? And it is dividing the sorry, there is no plane of symmetry here, my bad, sorry. So is there a plane of symmetry here? Can I say this as the plane of symmetry? No. So here there is no plane of symmetry. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇథైల్ గ్రూప్, ఇక్కడేమో మిథైల్ గ్రూప్. No plane of symmetry. మరి ఇక్కడ ఉందా? ఎస్, ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే దిస్ ఈజ్ యాక్చువల్లీ ద ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, అంతేనా? దిస్ ఈజ్ ప్లేన్ ఆఫ్
symmetry. Understood? So this is dividing the molecule into two equal halves. So ఇక్కడ మనకు plane of symmetry ఉంది. Okay, Noel says the third one is also erythro. Noel, let's try to check this out. So third one చూసినట్లయితే same thing. So this is also erythro. So is there any plane of symmetry? No. So here there is no plane of symmetry. Okay, no plane of symmetry because it is not dividing. ఎందుకంటే ఇక్కడ రెండు డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అయితే మనకి ఇక్కడ ఉండదు. అర్థమైందా? దెర్ ఇస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. అండ్ అట్ ద సేమ్ టైం ఈ మాలిక్యూల్ని మనం ఏమని పిలుస్తాం? ఎరిత్రో అని పిలుస్తాం. వాట్ ఈస్ దిస్? దీన్ని కూడా ఎరిత్రో, ఎందుకంటే సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఎరిత్రో ఎరిత్రో ఎరిత్రో. అండ్ ద ఫోర్త్ వన్, హియర్ యూ హ్యావ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. చూడండి, సో హియర్ దెర్ ఇస్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. అండ్ ఇక్కడ కైరల్ కార్బన్ ఇది, ఎస్ ఇది కైరలే అండ్ ఇది కూడా కైరలే. సో అందువల్ల దీని యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి? ఎరిత్రో కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఓకే, ఎస్ దుర్గా, దెర్ ఇస్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అండ్ దిస్ ఇస్ ఎరిత్రో కాన్ఫిగరేషన్. ఓకే, మరి ఇక్కడ చూడండి ఫిఫ్త్ వన్. సో ఇక్కడ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే సిక్స్త్ వన్ మీరే చేయాలి. ఓకే, సో మరి ఇక్కడ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే దిస్ ఇస్ ఆపోజిట్ సైడ్. సో ఇది ఒక కైరల్ కార్బన్, ఇది ఒక కైరల్ కార్బన్. సో హియర్ ఆల్సో దెర్ ఇస్ నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, ఎందుకంటే రెండు డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి. సో నో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అండ్ దిస్ ఈజ్ వాట్? త్రయో. అండర్స్టూడ్? అండ్ హియర్ ఆల్సో, హియర్ దిస్ ఈజ్ ఆల్సో వాట్? హౌ అబౌట్ దిస్? ఇది చెప్పండి. Sixth one, what is the answer to sixth one? Trio. Harshini says trio, Ramya says trio. Are you sure about this? Check properly once again. Mali baga gavaninchandi. Is the sixth one trio? Okay, there is no plane of symmetry in the fifth one. Is the sixth one trio? Durga, again, once again. Inkokasari chudandi, baga chudandi. Is the sixth one trio or erythro? Mere cheppandi. Look at the question and then answer the question. 100% confident? Are you sure it is erythro and trio? Noel, are you sure this is trio? What is the condition for trio? Trio undalante manakunna first condition enti? Gurtu techuko. What is the first condition? So the first condition is what? 2 vicinal chiral carbons. It is neither erythro nor trio. So basically ఇక్కడ మనం ఎటువంటి కాన్ఫిగరేషన్ అయితే అప్లై చెయ్యలేము. ఎరిత్రో అండ్ త్రయో కెనాట్ బి అప్లైడ్ హియర్. ఎందుకు అప్లై చేయలేము బాగా గమనించండి. సో ఇఫ్ యూ నోటీస్ హియర్, ఇదైతే కైరల్. ఓకే, ఇదైతే పక్కా కైరల్. మరి ఇది కైరలా చెప్పండి? ఇది కైరలా? ఇస్ దిస్ కైరల్? Is this chiral? Look, chlorine and chlorine. Is this chiral? This is never chiral. So this is not a chiral carbon. So if this is not a chiral carbon, so ఇది chiral carbon కాకపోతే ఆబ్వియస్గా ఇక్కడ ఎరిత్రో త్రయో అయితే మనం ఇక్కడ అప్లై చేయలేము. అర్థమైందా? అండర్స్టూడ్? సో హెన్స్ ఇట్ ఇస్ నెయిదర్. I know, నాకు తెలుసు రమ్య, I get it. Is this clear? So it is not a chiral carbon. Okay, then let's try to understand this too. Mari rendu chudandi. How about this too? So here also this is the first one and ikkada second one. Ee rendu chudandi. What can you tell me about both of this? First one and second one, I didn't number it properly. So ఇది ఫస్ట్ అండ్ ఇది మన సెకండ్ క్వశ్చన్. చెప్పండి, ఆర్ దిస్ బోత్ ఎరిత్రో ఆర్ త్రయో? సో దిస్ ఇస్ ఆల్సో both are what? They are not chiral. Not chiral carbon. No chiral carbon in them. Correct? So there is no chiral carbon. ఎందుకంటే చూడండి, this is CH3 group.
ఇక్కడ కూడా CH3 గ్రూప్. సో ఇది కైరలా? నో. హౌ అబౌట్ దిస్? ఇక్కడ కూడా మనకు CH3 గ్రూప్ ఉంది అండ్ హియర్ ఆల్సో CH3 గ్రూప్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ కైరల్. ఓకే, అందుకనే మనం ఆ కాన్ఫిగరేషన్ అప్లై చేయలేం. మరి ఇక్కడ చూడండి, సో హియర్ ఆల్సో CH3 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 CH3. ఇలా మీరు జస్ట్ ఈ పక్క రెండు సేమ్ గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఎరిత్రో రాసి ఇక్కడ త్రయో రాశారు అనుకోండి, అంతే. సో నెయిదర్ ఆఫ్ దిస్ ఆర్ chiral. So there is, sorry. So here also, this is neither chiral. None of them are no chiral carbon in this also. Hence, you cannot apply ET configuration. Understood? Okay. So now let's look at the next one. So the next one is RS configuration. So R ante rectus. What is the R? Rectus. And S ante Sinister configuration. What is this? Sinister. Understood? 1 minute, I'm sorry. Oh my God. So one is rectus and the other one is sinister. Understood? Is this clear? So now in the rectus and sinister, how to apply this particular configuration? Idi deniki apply cheyochu. So how do you apply this particular configuration? So first thing meeku CIP rules gurtunnaya? Sir, please explain this case again. Sure, Noel. So Noel, ikkada gani manam gani gamaninchinnatlaithe, so here you have same groups. ఈ కార్బన్ అనేది ఇది కైరల్ కాదు, ఎందుకంటే ఇక్కడ CH3 ఇక్కడ CH3, whereas here also ఇక్కడ CH3 ఇక్కడ కూడా మనకు CH3 ఉంది. Hence this is not chiral, not chiral. Here also CH3 CH3, not chiral. ఇక్కడ కూడా CH3 CH3, నాట్ కైరల్. సో బేసికల్గా రెండు విసినల్ కైరల్ కార్బన్స్ ఉంటే మాత్రమే మనం ఈ కాన్ఫిగరేషన్ అప్లై చేయొచ్చు. సో బేసికల్గా ఇక్కడ మనకు విసినల్ లేవు కాబట్టి యూ కెనాట్ అప్లై దిస్ కాన్ఫిగరేషన్. ఇస్ దిస్ అండర్స్టూడ్? క్లియర్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? ఓకే, సో దెన్ ఆబ్వియస్లీ యూ కెనాట్ అప్లై దిస్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ R అండ్ S. ఓకే, సో ఇక్కడ R అంటే రెక్టస్. సో దిస్ ఈస్ క్లాక్ వైజ్. సో ఇదేమో clockwise and here this is anti-clockwise. Sir, enti clockwise, anti-clockwise? I will tell you about this. This is clockwise and sinister అనేది anti-clockwise. So basically గా ఈ కాన్ఫిగరేషన్ మనం అప్లై చేయాలనంటే you must apply CIP rules. మీకు ఈ CIP rules గుర్తున్నాయా? జామెట్రికల్ ఐసోమెరిజంలో నంబరింగ్ చేయడానికి మనం CIP రూల్స్ ఉపయోగించాం. క్యాన్ ఇన్గోల్డ్ ప్రలాగ్ రూల్స్ గుర్తున్నాయా? అండ్ ఇన్గోల్డ్ ప్రలాగ్ రూల్స్ గుర్తున్నాయా? మనం ఇఫ్ యూ రిమెంబర్ దిస్ కైండ్, సో ఇక్కడ లెట్స్ సే దిస్ ఎగ్జాంపుల్, ఇక్కడ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ హైడ్రోజన్ ఉందనుకోండి. ఇక్కడ ఈ పర్టికులర్ కార్బన్లో ఇక్కడ హైడ్రోజన్ ఉన్నట్లయితే మనకి ఇక్కడ 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ మనం CIP రూల్స్ వాడతాం. CIP రూల్స్ ప్రకారం ఫస్ట్ అటామిక్ నంబర్. సో ఈ కార్బన్ మీద అటామిక్ నంబర్ చూస్తే దీనికి ఫస్ట్, దీనికి సెకండ్ ప్రిఫరెన్స్. మరి ఇక్కడ చూసినట్లయితే దీనికి ఫస్ట్, దీనికి సెకండ్. సో దీనికి మనం EZ నామెన్క్లేచర్ గుర్తుందా? సో EZ నామెన్క్లేచర్ ఇక్కడ అప్లై చేసామా? సో ఇక్కడ ఫస్ట్ థింగ్ వాట్ విల్ బీ దిస్ ఇస్ ఏ E కాన్ఫిగరేషన్ కదా. సో ఈ E కాన్ఫిగరేషన్ అనేది మనం ఎలా చెప్పాం? ఈ CIP రూల్స్ ఉపయోగించి ఇది E కాన్ఫిగరేషన్ అని చెప్పాం. ఓకే, సో ఇక్కడ కూడా ఈ పర్టికులర్ RS కాన్ఫిగరేషన్ మనం ఉపయోగించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే యూ మస్ట్ నో అబౌట్ దిస్ CIP రూల్స్. సో ద ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ CIP రూల్స్. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ CIP రూల్స్ అన్నమాట. అంటే ఎలా అప్లై చేయాలో చూద్దాం ఫస్ట్ థింగ్. సో ఈ రూల్స్ మనం అప్లై చేయాలి అని అంటే ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ నో హియర్, అండర్స్టాండ్ హియర్ ఏంటంటే ద ఫోర్త్ వన్. ఓకే, దట్ మీన్స్ ఫస్ట్ ఒక కైరల్ కార్బన్ ఉందనుకోండి. సో ఈ కైరల్ కార్బన్ లెట్స్ సే హియర్ ఇట్ ఈస్ క్లోరిన్. సో అండ్ హియర్ ఆల్సో ద ప్రొజెక్షన్ దట్ వీఆర్ గోయింగ్ టు హియర్ యూజ్ ఇస్ ఫిషర్ ప్రొజెక్షన్ ఇక్కడ ఉపయోగిస్తాం. ఒకటి ఏంటంటే CIP రూల్స్, హియర్ ఆల్సో ఫిషర్ ప్రొజెక్షన్లో ఎక్స్ప్రెస్ చేస్తాం.
ఎందుకంటే దిస్ ఈజ్ ఈజీ టు డూ దిస్ పర్టికులర్ అనలైజ్ దిస్ పర్టికులర్ ప్రొజెక్షన్. సో ఒక్కసారి మనం ఫిషర్ ప్రొజెక్షన్లో ఒక పర్టికులర్ కైరల్ సెంటర్ని మనం ఎక్స్ప్రెస్ చేసాము అనుకోండి. సో దాట్ మీన్స్ ఇక్కడ సెంటర్ కార్బన్ ఉంది, ఇవి రెండు అబోవ్ ద ప్లేన్స్, కిందవేమో బిలో ద ప్లేన్స్. అంటే ఒకవేళ ఇక్కడ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ హైడ్రోజన్ వచ్చాయనుకోండి. సో 100% ఇది ఒక కైరల్ కార్బన్. సో ఇది ఒక కైరల్ కార్బన్ కాబట్టి మనం ఇక్కడ ఫిషర్ ప్రొజెక్షన్ ఎలా అప్లై చేయాలి అంటే సిఐపి రూల్స్ ఇక్కడ దీనికి అప్లై చేయాలి. సో దీని చుట్టూ ఉన్న 4 గ్రూప్స్కి 4 ఆటమ్స్కి సిఐపి రూల్స్ అప్లై చేస్తే మనకు ఫస్ట్ దేనికి నంబరింగ్ ఇస్తాం? హైయెస్ట్ అటామిక్ నంబర్, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. మరి సెకండ్ ఏమో ఇది ఇస్తాం, మరి థర్డ్ ఇది. సో దిస్ విల్ బి ద ఫోర్త్ వన్. అంటే ఇప్పుడు ఇలా గమనించినట్లయితే మనకు ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ వాట్ ఈస్ ఇన్ విచ్ డైరెక్షన్ యు ఆర్ రొటేటింగ్ 1 2 3. సో ఇక్కడ 1 2 and 3. So if you are looking at the numbering of 1 2 3, మీకు ఈ 1 2 3 ఏ డైరెక్షన్లో వస్తుంది చూడండి. సో ఫస్ట్ థింగ్ ఇఫ్ యూ నోటీస్ దిస్ 1 2 3 నాకు ఏ డైరెక్షన్లో వస్తుంది అంటే ఇక్కడ 1 నుంచి 2కి ఏమో ఇలా వెళ్ళాలి, మళ్ళీ 2 నుంచి 3కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి, అంతే కదా. అంటే బేసికలీ దిస్ ఈస్ కమింగ్ ఇన్ విచ్ డైరెక్షన్? క్లాక్ వైజ్, అవునా? దిస్ ఈస్ కమింగ్ అవుట్ టు బీ ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉందా? ఎస్, అబ్సల్యూట్లీ దిస్ ఇస్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే కెన్ ఐ సే దిస్ ఈస్ ఆర్ కాన్ఫిగరేషన్ అని చెప్పచ్చా ఇక్కడ? కెన్ ఐ సే దిస్ ఇస్ ఆర్ కాన్ఫిగరేషన్? నో. సో ఫస్ట్ థింగ్ ఫిషర్ ప్రొజెక్షన్, తర్వాత సిఐపి రూల్స్ అండ్ ద లీస్ట్ ప్రయారిటీ గ్రూప్. అంటే విచ్ ఈస్ అవర్ లీస్ట్ ప్రయారిటీ గ్రూప్? So this least priority group, okay, least priority group must be at the bottom. Must be at the, sorry, it not the bottom, must be below the plane అని రాయాలన్నమాట. Must be below the plane. అంటే ఫిషర్ ప్రొజెక్షన్ ప్రకారం మనకు బిలో ద ప్లేన్ అంటే ఎలా ఉండాలి? ఇది వర్టికల్ యాక్సిస్లో ఉండాలి. సో ద లీస్ట్ ప్రిఫరెన్స్ గ్రూప్ అనేది వర్టికల్ యాక్సిస్లో ఉన్నట్లయితే మనము అప్పుడు ఈ డైరెక్షన్ చూసినప్పుడు మనకు క్లాక్ వైజ్ వస్తే దీన్ని మనం ఆర్ కాన్ఫిగరేషన్ అని రాయొచ్చు. ఒకవేళ ఈ లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ అనేది ఇఫ్ ఇట్ ఇస్ బిలో ద ప్లేన్ అంటే యాజ్ పర్ ద ఫిషర్ ప్రొజెక్షన్ ఇఫ్ ఇట్ ఇస్ బిలో ద ప్లేన్, ఒకవేళ ఇది యాంటీ క్లాక్ వైజ్ వస్తే అప్పుడు ఏం రాస్తాం? ఎస్ కాన్ఫిగరేషన్ని మనం రాస్తాం. అర్థమైందా? సో మనకి ఇక్కడ చూసినట్లయితే ద లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఇన్ ద బిలో ద ప్లేన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ క్లాక్ వైజ్, హెన్స్ ఇట్ ఇస్ ఆర్ కాన్ఫిగరేషన్. అర్థమైందా? అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? సో ఇలా అయితే ఫస్ట్ థింగ్ మనకు ఒక కైరల్ సెంటర్ ఉండాలి. కైరల్ సెంటర్ చుట్టూ మనం ఫస్ట్ థింగ్ సిఐపి రూల్స్ని అప్లై చేయాలి. సిఐపి రూల్స్ని అప్లై చేసిన తర్వాత ఈ 1 2 3 నంబరింగ్ మనం చేసినప్పుడు ఏ డైరెక్షన్లో వస్తుందో చూసుకోవాలి. ఓకే, ఒకవేళ ఇలా 1 2 3 ఇలా వస్తుందా లేదంటే ఇలా వస్తుందా అనేది మీరు గమనించాలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 1 2 3 అనేది ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తుంది. ఓకే, సో అంతే. సారీ, ఓ మై బ్యాడ్, ఐఎమ్ రియలీ సారీ హియర్. దిస్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్ నా, ఐఎమ్ రియలీ సారీ హియర్. సో ఇక్కడ 1 2 3 చూసినట్లయితే మనకి ఏ డైరెక్షన్లో వస్తుంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తుంది చూడండి. 1 2 and 3. సో దిస్ ఈస్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎస్ రమ్య, ఐఎమ్ రియలీ సారీ, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఈ. ఓకే, సో దట్ ఈస్ 1 2 and 3. అంటే ఇక్కడ మనకు ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. ఐఎమ్ సో సారీ, ఐ హ్యావెంట్ నోటీస్ దట్. సో ఇది 1 2 3 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి obviously what is the configuration of this? This will be which configuration? This will be yes configuration, as you said, Sinster. అర్థమైందా సార్? డైలీ మీ క్లాసెస్ లైవ్ చూడడానికి కుదరడం లేదు సార్, బట్ కొన్ని మరీ చూస్తున్నా సార్. ఐఎమ్ ఎంజాయింగ్ ఆల్ యువర్ సెషన్స్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ విజయ్. ఏదైనా అర్థం కాకపోయినా
నాకు తెలుసు, ఐ నో యూ హ్యావ్ టు గో టు లాడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, వెళ్ళాలి, చదువుకోవాలి, రావాలి, ఇంటికి వచ్చి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. ఓకే, ఎప్పుడైనా సరే ఏదైనా అర్థం కాకపోతే యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఖచ్చితంగా అయితే నీకు రెస్పాండ్ చేస్తాను. ఓకే, క్లియర్? లైవ్ సెషన్లో అయినా యూ కెన్ ఆస్క్ మీ ఆల్వేస్. సో ఇస్ దిస్ క్లియర్? దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు డూ. సో దీ కాన్ఫిగరేషన్ ఏంటిది? ఎస్ కాన్ఫిగరేషన్. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. సో హౌ అబౌట్ లుక్ అట్ దిస్ వన్. సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఫస్ట్ థింగ్, ఇస్ దిస్ కైరల్? ఎస్. ఫస్ట్ ఇక్కడ అన్ని కైరలా కాదా డిసైడ్ చేసేద్దాం. సో ఇది కైరల్, 4 different groups. ఇది కైరల్, 4 different groups. ఇది కూడా కైరలే, 4 different groups. Then how about this? So this is also chiral, 4 different groups. Okay, so this is expressed in Fisher projection. So ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి? నంబరింగ్ చేయాలి. సో నంబరింగ్ చేయాలంటే మనం ఏం చేస్తాం? సో ఫస్ట్ థింగ్ సిఐపి రూల్స్. సో ఏపీ రూల్స్ ప్రకారం ఇది నెంబర్ 1, నెంబర్ 2 ఇది వస్తుంది, నెంబర్ 3 ఇది వస్తుంది, నెంబర్ 4. సో అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే దిస్ ఇస్ కమింగ్ అవుట్ ఇన్ విచ్ డైరెక్షన్? దిస్ ఇస్ క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ అండ్ ద లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఇస్ బిలో ద ప్లేన్. దీని కాన్ఫిగరేషన్ ఏమవుతుంది అప్పుడు? ఆబ్వియస్లీ ఆర్ అవుతుంది. ఓకే, దెన్ హౌ అబౌట్ ద నెక్స్ట్ వన్? ఇది చూడండి. సో లెట్ మీ నెంబర్ దిస్ యాజ్ ద ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అండ్ ద ఫోర్త్ క్వశ్చన్. మరి ఇది చూడండి. మరి ఇది ఎలా చేస్తాం? సేమ్ మళ్ళీ నంబర్ చేయాలా? సో ఇది నెంబర్ 1 అండ్ హియర్ ఇస్ ద నెంబర్ 2, నెంబర్ 3 అండ్ హియర్ ఇస్ ద నెంబర్ 4. సో ఇక్కడ కానీ గమనించినట్లయితే ద లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఈజ్ ఆన్ విచ్ పొజిషన్? హారిజాంటల్ ప్లేన్లో ఉంది. ఇది వర్టికల్కి వస్తే అప్పుడే ఇది బిలో ద ప్లేన్ అవుతుంది. సో వర్టికల్కి రావాలంటే నేను ఏం చేస్తాను? దీన్ని మళ్ళీ రొటేట్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఈ సిఐపి రూల్స్ మనం అప్లై చేసేటప్పుడు దీన్ని కానీ రొటేట్ చేసినట్లయితే బేసికల్గా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డూ దిస్, దీన్ని రొటేట్ చేసి మీరు చెప్పాలనుకున్నారనుకోండి, అలా చేయకుండా కూడా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. సో దీని కాన్ఫిగరేషన్ ఏంటి? సో ఇఫ్ యూ నోటీస్ దిస్ ఇస్ కమింగ్ అవుట్ ఇన్ దిస్ డైరెక్షన్, అంటే ఇది క్లాక్ వైజ్ వస్తుందా? కానీ ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వచ్చేటప్పుడు మనకు వచ్చిన ఒక ఇష్యూ ఏంటంటే లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఇస్ ఆన్ హారిజాంటల్. సో నార్మల్గా క్లాక్ వైజ్ అయితే ఆర్ వచ్చేది. సో ఈ లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ అనేది ఇక్కడ హారిజాంటల్లో ఉంది కాబట్టి ఇది వర్టికల్ మీద ఉండాలి. వర్టికల్ మీద అంటే బిలో ద ప్లేన్ వస్తుంది. సో ఇది హారిజాంటల్ మీద ఉంది కాబట్టి ఇది క్లాక్ వైజ్ అయినా కూడా ఎస్ కాన్ఫిగరేషన్, అంటే రివర్స్ కాన్ఫిగరేషన్ అవుతుంది. కాబట్టి చెక్ చేసి చూడండి, నేను రొటేట్ చేసి చూడండి ఇప్పుడు. సో ఒకవేళ దీనికని నేను రొటేట్ చేశాను అనుకోండి, సో ద లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ హ్యాస్ టు గో టు ద టాప్. సో ఇదైనా రొటేట్, ఇది కాన్స్టెంట్గా పెట్టి దీన్నైనా రొటేట్ చేయొచ్చు, లేదంటే ఇది కాన్స్టెంట్గా పెట్టి దీన్నైనా రొటేట్ చేయొచ్చు, మీ ఇష్టం. ఒకవేళ దీన్ని రొటేట్ చేశాను అనుకోండి, సో ఇక్కడ నాకు బ్రోమిన్ ఉంటుంది ఇలానే. ఓకే, సరే ఈసారి హైడ్రోజన్ ఏమో అయోడిన్ ప్లేస్కి వస్తుందా? ఎస్, హైడ్రోజన్ ఇక్కడికి వస్తుంది. క్లోరిన్ ఏమో ఇక్కడికి. సో ద క్లోరిన్ విల్ బీ హియర్, అయోడిన్ విల్ బీ హియర్, అంతేనా? సో దిస్ ఇస్ ద కేస్. క్లోరిన్ ఏమో హైడ్రోజన్ ప్లేస్, హైడ్రోజన్ ఏమో అయోడిన్. సో ఇలా రొటేట్ చేస్తే క్లోరిన్ విల్ గో హియర్, హైడ్రోజన్ విల్ కమ్ హియర్, అయోడిన్ విల్ గో దేర్. సో దిస్ విల్ బి ద కాన్ఫిగరేషన్. ఇప్పుడు నెంబర్ చేసి చూడండి. సో దీన్ని నెంబర్ చేసినట్లయితే ఇది 1, సో మళ్ళీ ఇక్కడ మనకు 2 అండ్ హియర్ ఇస్ ద 3. సో యాంటీ క్లాక్ వైజ్, సో లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ అట్ ద బాటమ్. సో దిస్ ఇస్ ఎస్ కాన్ఫిగరేషన్. సేమ్ థింగ్ ఐ రోట్ హియర్. సో మనం ఇది గమనించుకోవాలి, ఈ లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ హారిజాంటల్ ప్లేన్ మీద ఉందా, వర్టికల్ ప్లేన్ మీద ఉందా? ఒకవేళ హారిజాంటల్ ప్లేన్ మీద, ఇది దిస్ ఇస్ వర్టికల్ ఆన్ ద వర్టికల్ ప్లేన్ అంటే బిలో ద ప్లేన్. సో ఇది వర్టికల్ ప్లేన్ మీద ఉంది అంటే, ఇక్కడ వర్టికల్ లైన్ మీద ఉంది అంటే ఇట్ ఈస్ బిలో ద ప్లేన్. సో బిలో ద ప్లేన్ ప్రకారం క్లాక్ వైజ్ అంటే ఆర్ కాన్ఫిగరేషన్. సో ఒకవేళ ఇది కనుక బిలో ద ప్లేన్ కాకుండా అబోవ్ ద ప్లేన్ ఉంది అనుకోండి, ఆన్ ద హారిజాంటల్ లైన్, ఇది క్లాక్ వైజ్ అంటే ఇట్ బికమ్స్ ఎస్ కాన్ఫిగరేషన్. సో క్లాక్ వైజ్ అనేది నార్మల్గా ఆర్ రాస్తాం, కానీ ఇక్కడ ఇఫ్ దిస్ ఫోర్త్ ప్రయారిటీ గ్రూప్ ఇస్ ఆన్ అబోవ్ ద ప్లేన్, అప్పుడు క్లాక్ వైజ్ అంటే ఎస్ రాయాలి, రివర్స్లో రాయాలి. అర్థమైందా? దెన్ హౌ అబౌట్ దిస్ వన్? సో ఇక్కడ కానీ గమనించినట్లయితే, సో హియర్ ఆల్సో 1, 2 అండ్ దిస్ ఇస్ ద థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. సో ఇక్కడ రాయొచ్చా? సో ఈ డైరెక్షన్లో ఉందా క్లాక్ వైజ్? సో క్లాక్ వైజ్ అండ్ దిస్ ఫోర్త్ ప్రయారిటీ గ్రూప్ ఈస్ ఆన్ ద బిలో ద ప్లేన్. సో ఇఫ్ ఇట్ ఈస్ బిలో ద ప్లేన్ అండ్ దిస్ ఇస్ క్లాక్ వైజ్ అంటే ఇక్కడ ఆర్ కాన్ఫిగరేషన్. ఓకే, మరి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం సిఐపి రూల్స్ అప్లై చేయాలంటే ఫస్ట్ థింగ్ దిస్ ఇస్ అటాచ్డ్ టు బ్రోమిన్, దిస్ ఇస్ ద టాప్ ప్రయారిటీ గ్రూప్.
తర్వాత క్లోరిన్ ఇక్కడ వరకు అయిపోయింది. సో ఈ రెండింటి విషయానికి వస్తే కార్బన్ కార్బన్ సేమ్ ఉన్నాయి. సో కార్బన్ కార్బన్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, ఇది ఫర్దర్ ఇంకే ఏ ఆటమ్స్కి అటాచ్ అయింది లేదు గమనిస్తాం. ఈ కార్బన్ ఇస్ అటాచ్ టు ఆక్సిజన్, కార్బన్ ఇస్ అటాచ్ టు హైడ్రోజన్. అంటే మనకు హైయెస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, దీనికి థర్డ్ ప్రిఫరెన్స్, దీనికి ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో ఇక్కడ మనకు గమనించినట్లయితే దిస్ ఈస్ రొటేటింగ్ 1 2 3 ఇన్ ద క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్ అంటే నార్మల్గా మనకు ఆర్ రావాలి, కానీ ఆర్ రాయం. ఎందుకు క్లాక్ వైజ్ ఆర్ రాయం ఇక్కడ, ఎందుకు రాయం అంటే ద లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ ఇన్ ద హారిజాంటల్ ప్లేన్. సో అందుకనే మనం ఇక్కడ క్లాక్ వైజ్ అంటే ఏం రాస్తాం, యూ విల్ రైట్ దిస్ యాజ్ ఎస్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ స్టిల్ హియర్? సో ఇలా అయితే కాన్ఫిగరేషన్స్ రాస్తాం. ఓకే, సో దిస్ ఆర్ ద వేరియస్ కాన్ఫిగరేషన్స్. సో డిడ్ యూ అండర్స్టాండ్ టిల్ హియర్? ఇస్ దర్ ఎనీ డౌట్ టిల్ హియర్? అర్థమైందా? సో మనం 3 రకాల కాన్ఫిగరేషన్స్ అయితే డిస్కస్ చేసాం. ఒకటేంటి, ద ఫస్ట్ వన్ వి స్టార్టెడ్ విత్, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ వి స్టార్టెడ్ విత్? We started with, oh my god, I forgot it. We started with what? DL configuration తో స్టార్ట్ చేసాం. ఓకే, we started with DL configuration. మరి ఎరిథ్రోథ్రయో నేర్చుకున్నాం. Then we went on to RS configuration. Is this clear? Understood? ఓకే, ఇలా అయితే మనం కాన్ఫిగరేషన్స్, ఇది ఏ కాన్ఫిగరేషన్ అనేది ఇలా అయితే మనం డిసైడ్ చేస్తాం. ఓకే, awesome. Awesome. Thank you for responding. What is this configuration? It cannot be R. Priya, ఇది R ఎలా అవుతుంది? This becomes yes. ఎందుకు yes? Clockwise అంటే యాక్చువల్లీ R, కానీ లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ హారిజాంటల్ మీద కాబట్టి రివర్స్ అవుతుంది. కావాలంటే మళ్ళీ చెక్ చేసి చూడు. సో లెట్స్ సే ఇఫ్ యు ఆర్ చెకింగ్ దిస్, సో ఇక్కడ లీస్ట్ ప్రయారిటీ గ్రూప్ మనం ఇక్కడికి తీసుకురావాలి, అంటే దీన్ని ఇలా రొటేట్ చేయాలి. సో ఇలా రొటేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ గమనించినట్లయితే ఈ CHO గ్రూప్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ CH3 ఇక్కడికి వస్తుంది. ఓకే, మరి ఇక్కడ బ్రోమిన్ కాస్త ఇక్కడికి వెళ్తుందా? అలానే దెన్ హౌ అబౌట్ క్లోరిన్, క్లోరిన్ కాస్త ఇక్కడికి వెళ్తుంది. సో ఇప్పుడు నంబరింగ్ చేయండి. సో ఇప్పుడు నంబరింగ్ అని చేసినట్లయితే దిస్ ఇస్ నంబర్ 1 2 అండ్ హియర్ ఇస్ ద 3 అండ్ దిస్ ఇస్ ద 4th one. సో ఇప్పుడు కానీ గమనించినట్లయితే ద నంబరింగ్ దిస్ ఇస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్, అంటే బేసికలీ దిస్ ఇస్ ఎస్. సో ద సేమ్ థింగ్ ఐ హ్యావ్ రిటర్న్ హియర్. సో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇది అబోవ్ ద ప్లేన్ ఉందా, బిలో ద ప్లేన్ ఉందా అనేదే మీరు గమనించుకోవాలి. అర్థమైందా? ఓకే, ఆసమ్. సో దిస్, లెట్స్ కన్క్లూడ్ ద సెషన్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ద కాన్ఫిగరేషన్స్. సో టుమారో విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ. ఓకే, ఈ ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ ఒక్కటి మీకు అర్థమైనట్లయితే optical isomerism is done for you. You are ready to solve any kind of question. I guarantee that. Okay, ఈ ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ మీకు అర్థమైన తర్వాత మనం కైరల్ మాలిక్యూల్ అంటే ఏంటి, అకైరల్ మాలిక్యూల్ అంటే ఏంటో డిస్కస్ చేస్తాం. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ అర్థమైతే అయితే కైరల్ మాలిక్యూల్ అంటే ఏంటి, అకైరల్ మాలిక్యూల్ అంటే ఏంటి ఈజీగా చెప్పేస్తారు. ఇట్ విల్ టేక్ హార్డ్లీ సెకండ్స్ ఫర్ యూ టు ఫిగర్ దిస్ అవుట్. ఓకే, సో ఇది అయిపోయింది అనుకోండి, యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆప్టికల్ ఐజోమెరిజం క్వశ్చన్, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, సో ఎంతోమంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైమ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఆప్టికల్ ఐజోమెరిజం. ఓకే, ఇన్ ద నెక్స్ట్ సెషన్ లెట్స్ క్లోజ్ ద ఆప్టికల్ ఐజోమెరిజం. అది క్లోజ్ అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ గో టు ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్. Okay, so next session we are going to finish the optical isomerism and then we will try to go with what? Electronic effects. Okay, that is a very interesting topic. I would love to actually teach you that topic for you guys. So if you haven't joined the Telegram group, please join the Telegram group. Okay, so that because we will be posting all the updates, every single thing here in the Telegram group. Okay, clear? And if you haven't subscribed to the channel, మీరు గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ వే టు రీచ్ పీపుల్ అవుట్ దేర్. Okay, do you have any more questions? If you have any more questions, you can ask me. We will close the session in the next 3 minutes. In the 3 minutes, we'll close this. You can ask me if you have any more doubts.
Let's see if you will pop any doubts. Anything you can ask me. Even if it is a normal doubt, నేను ఆన్సర్ చేస్తాను. Anything you can ask me. Okay? Sir, ఇది అర్థం కాలేదు లేదంటే you are facing some problem. Anything. Clear? Understood? Can we conclude the session, boys, girls? Come on. Thank you so much, Shalini. Thank you so much. Thank you, Ramya. No, Ramya, now I'm going to finish this lecture and then I'm going to have it. Okay? Clear? So, thank you so much. I enjoyed the session. I hope you have also enjoyed the session. I will see you in the next session. That would be tomorrow, 8 a.m. sharp. Until then, take care. Bye-bye. Good night, everyone. Okay, Noel, you have a doubt in the previous slide. Okay, what is the doubt here, Noel? Please tell me what is the doubt. So, ఏంటిక doubt? So, first thing, ఇంకొకసారి explain చేస్తాను, Noel. So, what is the configuration we are talking about? R and S configuration. R అంటే clockwise, S అంటే యాంటీ-క్లాక్వైజ్. సో ఆర్ అనేది క్లాక్వైజ్ అని మనం చెప్పాలి అని అంటే ఫస్ట్ సిఐపి రూల్స్ ఉపయోగించుకొని నంబరింగ్ చేయాలి. సో నంబరింగ్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ద ఫోర్త్ ప్రయారిటీ గ్రూప్ అంటే లాస్ట్ ప్రయారిటీ గ్రూప్ అనేది ఎప్పుడు అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ ఉండాలి, అంటే బిలో ద ప్లేన్ ఉండాలి. అంటే ద ఫోర్త్ ప్రయారిటీ గ్రూప్ యూ మస్ట్ నోట్ హియర్. ఓకే, ఆర్ అంటే క్లాక్వైజ్, ఎస్ అంటే యాంటీ క్లాక్వైజ్. సో ఇది ఎప్పుడు యువర్ ఫోర్త్ ప్రయారిటీ గ్రూప్. ఇక్కడ ఫోర్త్ ప్రయారిటీ గ్రూప్ ఇస్ అవే ఫ్రమ్ అబ్జర్వర్ అని అనొచ్చు, బిలో ద ప్లేన్ అనొచ్చు. అవే ఫ్రమ్ అబ్జర్వర్ ఆర్ యూ కెన్ జస్ట్ సే దిస్ ఇస్ బిలో ద ప్లేన్. అర్థమైందా? ఓకే, ఒకవేళ కనుక ఫోర్త్ ప్రయారిటీ గ్రూప్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవే ఫ్రమ్ ద అబ్జర్వర్, అవే ఫ్రమ్ ద అబ్జర్వర్ అంటే ఏంటి? ఇట్ హ్యాస్ టు బీ ఇన్ దిస్ వర్టికల్ లైన్. సో ఫోర్త్ ప్రయారిటీ గ్రూప్ ఆన్ వర్టికల్ లైన్. ఈ వర్టికల్ లైన్ మీద ఉంటుంది కదా, మనకి ఈ వర్టికల్ లైన్ మీద ఫోర్త్ ప్రయారిటీ గ్రూప్ ఉన్నట్లయితే దిస్ విల్ బి ద కాన్ఫిగరేషన్. ఒకవేళ ఫోర్త్ ప్రయారిటీ గ్రూప్ వర్టికల్ లైన్ మీద కాకుండా హారిజాంటల్ మీద అంటే కాన్ఫిగరేషన్ రివర్స్ అయిపోతుంది. సో ఇక్కడ క్లాక్ వైజ్ ఆర్ వచ్చేది క్లాక్ వైజ్ ఎస్ అయిపోతుంది, యాంటీ క్లాక్ వైజ్ ఎస్ వచ్చేది యాంటీ క్లాక్ వైజ్ అనేది ఆర్ అయిపోతుంది. ఇస్ దిస్ అండర్స్టూడ్? క్లియర్? థ్యాంక్ యూ సో మచ్ ప్రియా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, I hope ఇప్పుడు నీకు novel, I hope you are clear with what you have asked me, right? Sir, can you explain the periodic classification? Absolutely. Sai, for sure, we are going to start with inorganic. ఖచ్చితంగా I will start from the very basics, every single thing. And ఇంకోటి కూడా, many of you asked me to do a session on deleted syllabus. Okay, I will do the session on what exactly is the deleted syllabus. Deleted syllabus మీద full clarity అయితే మీకు ఇస్తాను. It is very easy for chemistry this time, that is for sure. Okay, ఎవరు ఎన్ని చెప్పినా మీకు chemistry will be easier for inorganic perspective, that is for sure. ఎందుకంటే you have lost, మీరు ఏదైతే సార్ ఇనార్గానిక్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి సార్, many of you are in this kind of intention. So just that has been changed. It is not that will change, that has already been changed because of the modification in your deleted syllabus. Okay na? దాంట్లో మీకు ఓన్లీ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్ ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ మచ్ కాన్సెప్చువల్. సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఇనార్గానిక్. సో ఇనార్గానిక్ కానీ మీరు కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని అంటే యూ మస్ట్ లెర్న్ 3 చాప్టర్స్: అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ కెమికల్ బాండింగ్. ఈ మూడింటిని బాగా చేయండి, అర్థం చేసుకోండి. ఫర్ షూర్ యూ విల్ డూ ఆసమ్ ఇన్ ఇనార్గానిక్. ఓకే, థ్యాంక్ you so much. I will see you in the next session. Until then, take care. Bye-bye. Good night, everyone.